మన ఇండియాలో మనం చాలా వాటికి మనం వెజిటేబుల్ షాప్స్ కు ఇటు వెళ్తుంటే ఆర్గానిక్ నేనంటాను ఆర్గానిక్ అనేది లేనే లేదు. ఒక సగటు మనిషికి ఒక ఫార్మర్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఒకవేళ ఈ ఫ్లోరికల్చర్లో దిగాలి అంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఏంటి సార్? నువ్వు మార్నింగ్ 6 o'clock నుంచి కావాలని రాత్రి 12 దాకా వర్క్ చేస్తావు. ఒక జాబ్ కోసం నువ్వు అంత లైఫ్ పెట్టగలిగినప్పుడు, నీవు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు రీసెర్చ్ చేయవు? ఇండియా నుంచి గవర్నమెంట్ వచ్చే రిసెర్చర్స్ ఒక ఫార్మర్ని బిజినెస్ మ్యాన్ లా తీసుకోవట్లేదు. ఒక 5 సంచులు వేయాలి వరికి, 10 సంచులు వేయాలి ఫర్టిలైజర్, ఆయన 10 వేస్తున్నాడు, నేను 12 వేస్తే నాది ఇంకా బెటర్ వస్తుంది. అట్లా వాళ్ళ మనం ఆ మదర్ సాయిల్ని చాలా వాటికి పాడు చేసుకుంటాం. ఇదన్నిటినీ ఫండ్ చేస్తుంది ఫర్టిలైజర్ మాఫియా. బ్యానర్స్ కానీ, స్టిక్కర్స్ కానీ, ఏ ఫామ్ దగ్గరకు పోయిన ట్యాగ్ లైన్స్ కానీ ఏది ఎక్కువ కనపడుతుంది? వ్యవసాయం అంటే ఓన్లీ పూలు పండియటమో కూరగాయలు పండియటం కాదు, వర్మి కాస్ట్ పండియటం కూడా వ్యవసాయమే. కార్పొరేట్ ఫార్మర్ అంటే ఏంటి సార్? హే బ్యాక్ బెంచర్స్, మీ సపోర్ట్తో 100,000 సబ్స్క్రైబర్స్ వరకు కొట్టాము. బట్ ఒక చిన్న రిక్వెస్ట్, మన పాడ్కాస్ట్ చూస్తున్న వాళ్ళు ఆల్మోస్ట్ 90% ఆఫ్ పీపుల్ మన పాడ్కాస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మాకు చాలా 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 మోటివేషన్ వస్తుంది. అండ్ మా టీమ్ డబుల్ ట్రిపుల్ ఇంటెన్సిటీతో పనిచేస్తే మీకేం వస్తుంది అంటారా? బెటర్ పాడ్కాస్ట్ వస్తాయి, బెటర్ నాలెడ్జ్ వస్తుంది. సో నా కోసం, మా టీం కోసం ఒక చిన్న సబ్స్క్రైబ్ విల్ పుట్ ఎ లాట్ ఆఫ్ స్మైల్ ఆన్ అవర్ ఫేసెస్. థ్యాంక్ యూ. లెట్స్ గెట్ స్టార్టెడ్. శ్రీకాంత్ గారు, వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ సార్. ఈ 4 పాడ్కాస్ట్ ఏవైతే ఉన్నాయో మార్చ్ మంత్లో మేము చేస్తున్నప్పుడు అగ్రికల్చర్ మీద చేద్దాం అనుకున్నప్పుడు, దెన్ ఐ థింక్ యువర్ వన్ ఆఫ్ ద ఫస్ట్ పర్సన్ వీ రీచ్డ్ అవుట్ టు. మొత్తం ఫ్లవర్ మార్కెట్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేయర్స్ ఇస్ యూ. అండ్ మీ దగ్గర నుంచి ఒకవేళ ఎవరైనా ఫ్లవర్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలన్నా, ఒక ఫ్లవరికల్చర్ అంటారు కదా, దానిలో ఎంటర్ అవ్వాలన్నా కూడా ఐ వాంట్ దిస్ టు బి అ మాస్టర్ క్లాస్. Okay. Yeah. Okay. I hope it is as entertaining as you for me and educational for everyone. Yes. Yeah. Sir, before we start everything, ఒక సగటు మనిషికి ఒక ఫార్మర్స్ లైఫ్ గురించి తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్? ఇప్పుడు ఏదే కానీ, ఇప్పుడు ఎవరే కానీ ఒక పర్సన్, ఒక ఫ్రెండ్ని కానీ, ఒక మనిషిని కానీ, ఒక వ్యవస్థను కానీ తెలుసుకోవాలంటే వాళ్ళతోటి జర్నీ చేస్తే వాళ్ళ కష్ట నష్టాల గురించి మనకు తెలుస్తూ ఉంటాయి. తెలిసినప్పుడు దాని వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్, అతను చేసే ఏ ప్రోడక్ట్ అయినా దాని వాల్యూ తెలిసినప్పుడు మనం దాన్ని ఆస్వాదించగలుగుతాం, దాన్ని ఎంజాయ్ చేయగలుగుతాం. ఒక రైతు గురించి మనం తెలియలేకపోతే ఒక వెజిటేబుల్ కానీ, ఒక కూరగాయలు కానీ, ఒక మన ఒడ్లుగా రైస్ కానీ ఏదైనా వాళ్ళు పండే కష్టం తెలియనప్పుడు దాని వాల్యూ తెలియదు. తినే తిండికి కూడా మనకి వాల్యూ తెలియదు అనేది ప్రతి పర్సన్ ఒక ఫ్రెండ్షిప్ చేయాలన్నా, ఒకళ్ళ గురించి తెలిసి ఒక రోజు కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళ వాల్యూస్ బాగా తెలుస్తాయి అనేది నా ఒక అభిప్రాయం. వాల్యూ గురించి మాట్లాడుకుంటుంటే ఒక ఫ్లవర్ వాల్యూ ఏంటి సార్? ఫ్లవర్కి నేనేమంటానంటే, ఫ్లవర్కి ఒక వాల్యూ కట్టలేవు, ఇట్స్ ఎ ఫీలింగ్. ఇది ఒక బంధాన్ని, ఒక ఫీలింగ్ని మనం వాల్యూ కట్టలేవు. అది ఫ్లవర్ అనేది ఒక వాల్యూ కట్టలేని ఒక బంధం అనేది నా అభిప్రాయం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం అసలు ఈ ఫ్లవర్స్ ఎన్ని సెగ్మెంట్స్లో ఉన్నాయో మనం విల్ గెట్ ఇన్ టు ఇట్. బట్ ఒకవేళ ఎవరైనా ఫస్ట్ టైం ఒక ఫ్లవర్ ఫార్మింగ్ అనే దాంట్లో దిగుదాం అనుకున్నప్పుడు వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే హ్యావ్ టు థింక్ అబౌట్? ఇది ఫ్లవర్ ఫార్మింగ్ అనేది ఫ్లోరికల్చర్ అండి. ఈ ఫ్లోరికల్చర్లో ఎనీబడీ కెన్ కమ్, ఎవరైనా రావచ్చు, చేయొచ్చు. కానీ అదే మీరు అడిగినట్టు బేసిక్గా ఏంటి కావాల్సింది? క్లైమేట్ దానికి అనుకూలం ఉందా? మార్కెట్స్ ఎక్కడున్నాయి? అసలు ఎవరు ఫ్లవర్ కొంటారు? ఎక్కడ మనం ప్రొడ్యూస్ చేస్తే మనం కస్టమర్ దాకా రీచ్ అవ్వగలుగుతాము? ఏంటి అనేది బేసిక్గా ఎవరైనా తెలుసుకున్నప్పుడు వాళ్ళకి రిస్క్. ఇదేంటంటే మనం కమర్షియల్ ప్రొడక్షన్ అంటామండి. దీన్ని మనం బాగా గ్రీన్ హౌస్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ కాబట్టి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఫ్లవర్స్ సెన్సిబుల్ ప్రోడక్ట్ కాబట్టి, పెరిషబుల్ ప్రోడక్ట్ కాబట్టి దాన్ని మనం ప్రొడ్యూస్ చేసినాక మనం మార్కెట్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనే దాని మీద మనం క్లైమేట్ కాడి నుంచి, సాయిల్ కాడి నుంచి, వాటర్ క్వాలిటీస్ కాడి నుంచి, గ్రీన్ హౌస్ టెక్నాలజీస్ కానీ ఇవన్నిటి గురించి ఒక అవగాహనకు వచ్చినాక చేయగలిగితే ఎవరైనా కానీ వాళ్ళకి కొద్దిగా ఈజీగా ఉంటుందండి చేయటం. ఒక ఫ్లవర్ సైకిల్ ఎలా ఉంటుంది సార్? అంటే ఒక ప్లాంట్ పెట్టినప్పటి నుంచి ఫ్లవర్ వచ్చే వరకు, ఫ్లవర్ దాన్ని ప్లక్ చేసిన తర్వాత, అంటే దాన్ని తెంపిన తర్వాత ఎన్ని రోజుల వరకు ఉంటాయి అండ్ నార్మల్ సైకిల్ ఎంత ఉంటుంది? సో పెరిషబుల్ గూడ్స్ అన్నారు కాబట్టి నేను అడుగుతున్నాను అది. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మామూలుగా ఫ్లవర్స్ అంటే ముందేం వస్తుంది? గులాబీ
రోజెస్ వాళ్ళకి. అవును. ఇప్పుడు ఒక రోజు మనం ఈ ఫ్లోరికల్చర్లో మనం ఒక ఎకరం రోజు చేయాలనుకున్నప్పుడు ఒక ప్లాంట్ని తీసుకొచ్చి మనం దాంట్లో ఒక ఎకరంలో పెట్టినప్పుడు ఒక 4 నెలల నుంచి 5 నెలలు చెట్టుని పెరుగుదల కోసం పెరగటానికి గ్రోత్కి మనం చేస్తాం. దాని తర్వాత ఒక నెలన్నరలో ఫ్లవర్స్ స్టార్ట్ అవుతాయి. అంటే 6 నెలలు దానికి చెట్టుని ఎస్టాబ్లిష్ అయ్యి మనకు పువ్వులు వచ్చేదానికి 6 నెలల కాడి నుంచి 6 సంవత్సరాల దాకా మనం దాని ప్రొడక్షన్ తీసుకోవచ్చు. ఓకే. లైఫ్ ఆఫ్ ద ప్లాంట్ కమర్షియల్ ప్రొడక్షన్. దాని తర్వాత 10 సంవత్సరాలు కూడా రావచ్చు. కానీ మనం ఈ గ్రీన్ హౌస్ అనే కాన్సెప్ట్లో పెట్టుకున్నప్పుడు దానికి ఒక లెక్క, దానికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఎంత వస్తుంది, మన ఇన్వెస్ట్ ఏంటి, రిటర్న్స్ ఏందనే దాని మీద ఎవరైనా బిజినెస్ చేస్తూ ఉంటారు. ఒక 6 సంవత్సరాలు దాకా మంచిగా కమర్షియల్ ప్రొడక్షన్ తీసుకోవచ్చు, బాగా మనం మెయింటైన్ చేసుకుంటూ పోతా ఉంటాం. దాని తర్వాత మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కస్టమర్కి ఇప్పుడు దాన్ని మళ్ళీ ప్రీ కూలింగ్ చేసుకోవాలి. హార్వెస్ట్ చేసినాక దాని ప్రాసెస్ అంటే సార్, ఇప్పుడు ఫ్లవర్ మనం ఏదైతే రోజ్ గ్రో చేస్తామో గ్రీన్ హౌస్ క్లైమేట్లో, హాట్ క్లైమేట్లో మనం ఒక టెంపరేచర్లో గ్రో చేస్తాం. ఫ్లవర్ రోజెస్కున్న క్యారెక్టరిస్టిక్స్లో దాన్ని హార్వెస్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసి ఫ్లవర్ని నార్మల్ రూమ్ టెంపరేచర్కి ఎగ్జాస్ట్ చేసి ప్రీ కూలింగ్ అంటే వ్యాజ్ లైఫ్ని పెంచుకుంటానికి దాన్ని వాటర్లో పెట్టేసి మనం కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటాం. అప్పుడు అది ఒక 4-5 అవర్స్ ప్రీ కూల్ చేసినాక ఒక టెంపరేచర్ ఆఫ్ 12 to 15 degrees అట్లా చేసినప్పుడు ఆ ఫ్లవర్ వ్యాజ్ లైఫ్ కానీ ఆ స్ట్రెంగ్తన్ అవుతుంది. దాని తర్వాత నువ్వు ప్రాసెస్ చేసి బంచింగ్ చేసి 20 ఫ్లవర్స్ ఒక బంచ్ చేసి దాన్ని మనం మార్కెట్కి తీసుకెళ్ళి అమ్మగలిగితే కస్టమర్స్కి పోయిన తర్వాత కూడా ఒక వాళ్ళు రూమ్ టెంపరేచర్లో కానీ అంటే హాట్ క్లైమేట్లో పెడితే మళ్ళీ అది 1 అవర్లో పోవచ్చు, 1 అవర్లో పోవచ్చు, 2 అవర్స్లో పోవచ్చు. అదే ఒక రూమ్ టెంపరేచర్కి కానీ తీసుకెళ్ళగలిగితే ఒక 4 to 5 days ఆర్ 7 days డిపెండింగ్ ఆన్ క్లైమేట్ మనం ఏమి ఇస్తామో దాని మీద దాని లైఫ్ని మనం ఎక్స్టెండ్ చేయగలం. సో ఎంత కూల్గా ఉంటే అంత ఎక్కువసేపు వ్యాజ్ లైఫ్ వస్తుంది. రైట్. ఏ ఫ్లవర్స్కి నార్మల్గా డిమాండ్ ఎక్కువ ఉంటుంది సార్? ఇప్పుడు ఫ్లవర్స్లో చూస్తే మనకి ఈ ఫ్లవర్స్ అనేది కాన్సెప్ట్ యూరోపియన్ కంట్రీస్ నుంచి బ్రీడర్స్ మోస్ట్గా అక్కడి నుంచి ఉన్నారు. ఒక్క సింగిల్ వెరైటీ కూడా ఇవాళకి కూడా నాకు చాలా బాధ ఏంటంటే మన ఇన్స్టిట్యూషన్స్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ ఐఏహెచ్ఆర్ కానీ మన ఏదైతే మన రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో దాదాపు 3 decades అయింది ఈ ఇండస్ట్రీ మనకి ఇండియాకి వచ్చి. ఈ 3 decadesలో ఒక్క సింగిల్ వెరైటీ కూడా వాళ్ళు మనకు ప్రొడ్యూస్ చేసి ఇది నేను ఫార్మర్కి ఇస్తున్నాను, ఇది మన ఇండియన్ వెరైటీ, ఇది ప్రొడ్యూస్ చేయండి అని కట్ ఫ్లవర్ వెరైటీస్ నేను మాట్లాడుతాను. కొత్త ఫ్లవర్ కట్ ఫ్లవర్ అంటే ఈ గ్రీన్ హౌస్ ప్రొడ్యూస్డ్ వెరైటీస్. ఓపెన్ ఫీల్డ్ కొన్ని వెరైటీస్ ప్రొడ్యూస్ చేయగలిగారు. ఈ కట్ ఫ్లవర్స్కి ఇవన్నీ బ్రీడింగ్ ఇట్ ఈస్ యూరోపియన్ బేస్డ్ వెరైటీస్ అండి. ఈ వెరైటీస్లో చూస్తే దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీస్. మనం హండ్రెడ్స్ ఆఫ్ వెరైటీలో మనం ఇండియాలో మనం ప్రొడ్యూస్ చేయగలుగుతుంటే ఒక 20 వెరైటీస్ మనం ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. మన క్లైమేట్ వలన లేకపోతే జస్ట్ మన కెపాసిటీ లేదా, కేపబిలిటీస్ లేవా? దీంట్లో కూడా ఒక ట్రిక్ యూరోపియన్స్ మనతో ప్లే చేశారు. మనది ఎప్పుడైతే ఒక 3 decades ముందు మనకి ఇండస్ట్రీ ఇండియాకి ఇంట్రడ్యూస్ అయిందో ఈ ఫ్లవర్ కల్టివేషను, ఇంతకుముందు మనం ట్రెడిషనల్ ఫ్లవర్స్ బంతి పువ్వులు, చామంతి పువ్వులు మన లోకల్ చేసుకొని మనకు ఉన్నప్పుడు ఒక 3 decades ముందు ఈ ఫ్లోరికల్చర్ అనేది ఒక టెక్నాలజీగా ఇండియాకి అడాప్ట్ అయింది 90sలో. అప్పుడు ఏం చేశారు కార్పొరేట్స్, కామన్ ఫార్మర్ అయితే దీన్ని అడాప్ట్ చేయలేక కార్పొరేట్స్ దీన్ని తీసుకొచ్చారు. ఎందుకంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే గ్రీన్ హౌస్ కానీ, కోల్డ్ స్టోరేజ్ కానీ, దీని కూలింగ్ ట్రక్స్ కానీ, ప్లాంటింగ్ మెటీరియల్ కానీ, ఇరిగేషన్ కానీ, ఇవన్నీ దట్ వాజ్ వెరీ న్యూ ఆ టైంలో 90sలో. అప్పుడు కార్పొరేట్స్ దీన్ని తీసుకొని వచ్చి వెరైటీస్ వాళ్ళు కూడా యూరోపియన్స్ ఏం చేశారు, ఇండియా ఈజ్ ఎ న్యూ కంట్రీ, గుడ్ వెరైటీస్ని వాళ్ళు రిస్టోర్ చేసుకొని ఇండియా టు స్టార్ట్అప్ బేస్ వెరైటీస్. బేస్ వెరైటీ ఇండియా అంటే ఏం థింక్ చేస్తుంది, రోజ్ అంటే ఇట్స్ అ పాపులర్, అంటే ఫ్లవర్ అంటే ఫస్ట్ ఎవరికైనా ఒక ఆలోచన వచ్చేది రోజెస్ తోటి దే స్టార్టెడ్ గివింగ్. రోజెస్ కూడా ఎట్లా ఇచ్చారు, వాళ్ళు రాయల్టీ పే చేసి మనకి ఇక్కడ లోకల్లో మొక్క 5 రూపాయల నుంచి 10 రూపాయలు దొరికే మొక్కని ఆ రోజు వాళ్ళు రాయల్టీ అనే ఒక వర్డ్ యూజ్ చేసి ఇది బ్రీడింగ్ అక్కడ కాబట్టి ఒక 70 నుంచి 100 రూపాయలకు ఒక మొక్క మన ఇండియన్స్కి. ఓకే, సో వాళ్ళు అక్కడి నుంచి పంపిస్తున్నారు కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి పంపించి వాళ్ళ వెరైటీస్ అవన్నీ వాళ్ళు బ్రీడెడ్ వెరైటీస్ కానీ ఒక మొక్కని 70 రూపాయల నుంచి 100, ఒక హెక్టేర్కి వచ్చేసి 70,000 మొక్కలు అంటే ఇంటూ 70 రూపాయలు అంటే 50 లక్షల రూపాయలు ఒక మొక్కలకే వాళ్ళు ఛార్జ్ చేశారు 90sలో. 50 లక్షలు 90sలో 50 లక్షలు ఒక హెక్టేర్కి
ఓన్లీ ప్లాంట్స్ కాకుండా మళ్ళీ గ్రీన్ హౌస్ టెక్నాలజీకి డిఫరెంట్ ఉంది, మళ్ళీ ఇరిగేషన్కి డిఫరెంట్ ఉంది. అప్పుడులో ఎట్లయితే ఇది ఇండస్ట్రీ వచ్చి ఎట్లా వచ్చింది, మన వాళ్ళకి ఏం చెప్పారు, ఒక ఫ్లవర్ ఎక్స్పోర్ట్ చేస్తే మీకు 25 నుంచి 40 రూపాయల వాటికి మీకు ఫ్లవర్కి వస్తుంది, మీకు ఇంత వస్తుంది అని అందరికీ కార్పొరేట్స్ అగ్రికల్చర్ సెక్టర్ సైడ్ బాగా అటెన్షన్ ఉన్న తర్వాత అరే ఈ వెరైటీస్ గ్రో చేస్తే మనకు బెటర్ ఉంటుంది, ఇది ఒక డిఫరెంట్ సెక్టర్ న్యూ వర్షన్ అని చెప్పేసి చేసినాక ఆ ఒక్క రిటర్న్స్ అనేది ఆ ఫస్ట్ టైంలో ఎవరైతే స్టార్ట్ చేశారో ఇనిషియల్ డేస్లో వాళ్ళకి రాలేదు. ఒక 12 to 15 రూపీసు. ఛాలెంజెస్ ఎందుకు రాలేదు అని అంటే క్లైమేట్, ఎక్కడ పెట్టాలి, ఈ ఫ్లవర్ ఎక్కడ గ్రో చేయాలి, ఏ టెంపరేచర్స్లో గ్రో చేయాలి, దాన్ని ఆ క్లైమేటిక్ ఆ గ్రీన్ హౌస్లో ఏ టెంపరేచర్స్ మెయింటైన్ చేయాలి మనం, అవన్నీ ఎవ్వరూ చెప్పేవాళ్ళు లేరు. వెరైటీ ఇచ్చారు, గ్రీన్ హౌస్ లోపల ఎలాంటి క్లైమేట్ మెయింటైన్ చేయాలి, ఏ టైంలో ఎట్లా మెయింటైన్ చేయాలి, ఏ క్లైమేట్లో, అది ఎవ్వరు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో సెటప్ ఇచ్చేసి దాని తర్వాత నాలెడ్జ్ ఇవ్వలేదు అంటే బిట్స్ అండ్ పీసెస్లో ఇస్తున్నారు వాళ్ళు. దానికి మళ్ళీ నాలెడ్జ్ కోసం పోయినప్పుడు అప్పుడు కన్సల్టెంట్స్ వచ్చారు. బిజినెస్ పక్కా యూరోప్ దే యాక్చువల్లీ హ్యాస్ దే సక్డ్. కాకపోతే నేను ఎట్లా ఫీల్ అవుతానంటే, సరే ఒక ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ సెట్ ఆఫ్ పీపుల్ కార్పొరేట్స్ ఫెయిల్యూర్ అయ్యాయినా కానీ 95% కార్పొరేట్స్ ఆర్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ బిజినెస్. కానీ ఒకటి సంతోషం ఏంటంటే ఇవాళ ఉన్న రెగ్యులర్ రియల్ బ్లడ్ ఫార్మర్ సాయిల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక దారి చూపించగలిగారు, ఒక ఇండస్ట్రీ క్రియేట్ అయింది. ఆ ఫస్ట్ ఒక 5 yearsలో ఇవన్నీ కన్ఫ్యూజన్స్ ఏంటి దాన్ని, ఇక అప్పుడు మన ఇండియన్ బ్రెయిన్స్ వర్కింగ్ అసలు ఏంటి, ఎక్కడ ఏంటి, ఏమవుతుంది, ఎందుకు మిస్ అవుతుంది, ఇదేంది ఫైన్ ట్యూనింగ్ అవుతూ ఉంటుంది కదా. ఎక్కడ ఓకే ఈ వెరైటీస్ మనకి సూట్ కావు, హీట్ రెసిస్టెంట్ వెరైటీస్ కావాలి, వాళ్ళ కోల్డ్ బ్రీడెడ్ వెరైటీస్, మనకి హీట్ మన టెంపరేచర్స్కి, దీని మీద ఆప్షన్ ఓకే ఏ కంట్రీ నుంచి ఏ వెరైటీ తెచ్చుకుంటే బెటర్ ఉంటుంది. ఇవన్నిటిని కొద్దిగా రీసెర్చ్ మన వాళ్ళు చేసుకుంటా, మన వాళ్ళు అంటే మళ్ళీ నాట్ రీసెర్చర్స్, మన ఇండియన్ రీసెర్చర్స్ కాదు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాదు, ద సేమ్ ఫార్మర్ కమ్యూనిటీ ఆర్ ద ఫ్లోరికల్చర్ కమ్యూనిటీ, వీళ్ళలోనే టెక్నికల్ పీపుల్ ప్రైవేట్గా ఏంటి ఈ వెరైటీస్ ఏంది, దీని గ్రోయింగ్ కండిషన్స్ ఏంది, వాళ్ళు ఫీల్డ్ గ్రేడ్లో చేసుకుంటా ఫైన్ ట్యూన్ చేసుకుంటా వచ్చారు. అట్లా ఇప్పుడు మనం వాళ్ళ రోజెస్ తోటి స్టార్ట్ చేసినాక ఇప్పుడు ఒక 20 వెరైటీస్ దాకా యాడ్ ఆన్ అయ్యి వాళ్ళని కూడా బ్రేక్ చేసుకుంటా, మన వాళ్ళు అన్వేషణ చేసుకుంటా వేరే కంట్రీస్కి పోయి ఆ వెరైటీస్ ఎందుకు రాకూడదు, అట్లా వేరే డిఫరెంట్ బ్రీడర్స్ తోటి ఆఫ్టర్ 3 decades తర్వాత ఇవాళ వీఆర్ ఆల్మోస్ట్ 20+ వెరైటీస్ తోటి మనం ఇండియాలో గ్రో చేస్తున్నాం. సో ఈ ఎంటైర్ దాంట్లో జస్ట్ డెకరేటివ్ పర్పసెస్కేనా లేకపోతే మెడిసినల్ ఫ్లవర్స్ కానీ ఇంకేమైనా వాటిలో అలాంటివి ఉంటున్నాయా మార్కెట్లో? లేదు, ఈ ఫ్లోరికల్చర్లో ఏదైతే మనం ఫ్లవర్స్ కట్ ఫ్లవర్స్ ఇట్స్ ఓన్లీ డెకరేటివ్ ఫ్లవర్స్. మెడిసినల్ ప్లాంట్స్ మెడిసినల్ ఫ్లవర్స్ ఇట్స్ అగైన్ ఏ డిఫరెంట్ సెక్టర్. ఇది ఏదైతే మనం ఫ్లోరికల్చర్ గురించి మాట్లాడుతున్నామో ఫ్లోరికల్చర్ ఈజ్ ఓన్లీ ఏ కట్ ఫ్లవర్, డెకరేటివ్ ఫ్లవర్, ఓన్లీ డెకరేటివ్ ఫ్లవర్. ఎంత పెద్ద మార్కెట్ సార్ ఇది ఇండియాలో? మార్కెట్ వైజ్ చూస్తే ఇట్స్ అ వెరీ బిగ్ మార్కెట్ నౌ ఆఫ్టర్ 3 decades తర్వాత. ఈరోజు ఏది లేకుండా నా పెళ్లి చేయగలుగుతారు, ఫ్లవర్ లేకుండా పెళ్లి చేయని పరిస్థితి. ఫ్లవర్ అనేది లేకపోతే ఫోటోషూట్ అంత ఇంపార్టెంటో దానికంటే ఎక్కువగా కూడా ఫ్లవర్ అనేది వితౌట్ ఇక అది ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఇవాళ నువ్వు ఏ పెళ్ళికి పోయినా ఒక ఫ్లవరు మన మామూలుగా మల్లెపూలు పెట్టుకునే స్టేజ్ నుంచి ఇవాళ కట్ ఫ్లవర్ని వాళ్ళు ఒక వేణిల్లాగా ఆ ఫ్లవర్ని ఆ తలలోకి తీసుకొచ్చే స్టేజ్కి ఈ ఇండస్ట్రీ గ్రో అయింది. సింపుల్గా ఒక ట్రెడిషనల్ మల్లెపూలు కనకాంబరం పువ్వులు పెట్టుకునే కాలం నుంచి ఇవాళ తీసుకొచ్చి మన కట్ ఫ్లవర్ని ఆ వేణీల రూపంలో ప్రతి ఉమెన్ ఇవాళ పెళ్ళికి వెళ్ళే ఉమెన్ మీరు అబ్జర్వ్ చేయండి. సిటీస్లో అయితే 100% అని చెప్పొచ్చు, రూరల్లో అయితే ఒక 50% అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ అవైలబిలిటీ దాని కాస్టింగ్ మీద ఆల్మోస్ట్ ఆ డైరెక్షన్లో ఇంకొక డికేడ్ అయిపోతే మన వాళ్ళందరూ మన ట్రెడిషనల్ ఫ్లవర్స్ని అప్గ్రేడ్ అయినట్టు ఇది కట్ ఫ్లవర్లోకి వెళ్తున్నాను. నేను డెఫినెట్గా రిలేట్ చేసుకోవచ్చు సార్. నాకు కరెక్ట్గా 1 month బిఫోర్ పెళ్ళి అయింది, అది 8th February నాకు పెళ్ళి అయింది. పెళ్ళయ్యక ముందు ఈ డెకరేషన్లు ఇవన్నీ ఉంటాయి కదా, ఉన్నప్పుడు మేము ముందు ఫంక్షన్కి వెళ్ళాం, బికాజ్ రెక్కీ చేసుకోవడానికి వెళ్తాం కదా. వెళ్ళి చేసినప్పుడు ఒకటే చూసాం, వాడిపోయిన ఫ్లవర్స్ వాడుతున్నాడు.
మేము వెళ్ళి ఒకటే చెప్పాం, బాబు నువ్వు ఏం చేస్తున్నావు సంబంధం లేదు, నువ్వు అక్కడ ఫుడ్ ఇది పెడతావా, నువ్వు అక్కడ ఇంకేమైనా పెద్ద డెకరేషన్ పెడతావా, వినాయకుడిని పెడతావా, వెంకటేశ్వర స్వామి పెడతావు, నాకు సంబంధం లేదు. ఫ్లవర్స్ మాత్రం కొత్తగా పెట్టండి ఆయన. ఫ్లవర్స్ కొత్తగా ఉంటే ఆ లుక్కే మారిపోతుంది, బికాజ్ ఆ రిచ్నెస్ వచ్చేస్తుంది అన్నమాట. సో అదేనండి నేను చాలా మందికి చెప్పేది అదే. ఇది నేను ఫస్ట్లోనే చెప్పాను మీకు, దీనికి ఒక వాల్యూ కట్టలేము, ఇది ఇట్స్ ఫీలింగ్. ఇప్పుడు మీ ఫీలింగ్ని మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక పెళ్లి చేసుకోవాలనుకుంటే మీరు ఒక ఫీలింగ్, అది ఒక బాండింగ్. అదే ఫ్లవర్ కూడా ఒక బాండింగ్. మేము కూడా అదే చెప్తాం. ఇప్పుడు ఒక కస్టమరు వాళ్ళకు ఒక లైఫ్ మెమరీ ఇవ్వగలిగేది, ఒక బాండింగ్ ఇవ్వగలిగేది, ఒక మెమరీ ఇవ్వగలిగేది మన ఫ్లవర్స్ తోటి ఉన్నప్పుడు, ఎవరైతే ఈ డెకరేటర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్స్ తోటి కమర్షియాలిటీస్ని యాడ్ చేయకండి. వాళ్ళకు ఒక రియల్ ఫీలింగ్ని ఆ ఫ్రెష్ ఫ్లవర్ తోటి ఇవ్వండి. మేము చాలాసార్లు కూడా ఇప్పుడు చైనా నుంచి ఎక్కువగా మనకి ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఇంపోర్ట్ అవుతూ ఉంటాయి, సింథటిక్ ఫ్లవర్స్ అని, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని. దాన్ని తీసుకొచ్చి అక్కడున్న వేస్ట్ తోటి వాళ్ళు క్రియేట్ చేసి, అక్కడున్న ప్లాస్టిక్ వేస్ట్ తోటి ఆ ఫ్లవర్స్ని క్రియేట్ చేసి ఇండియాలోకి డంపింగ్ అవుతూ ఉంది. ఎప్పుడు దాకా 2018-19 దాకా కూడా బాగా అవుతూ ఉంది. మేము ఒక ఆర్గనైజేషన్ క్రియేట్ చేసాం, నేను దానికి ప్రెసిడెంట్గా, ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, గ్రోవర్స్ ఫ్లవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని, GFCI అని. దానివల్ల ఓన్లీ దాని మోటివ్ ఏంటి, అందరినీ ఇండస్ట్రీకి తగ్గ ఇన్పుట్ సప్లయర్స్ కానీ అందరినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి టు ఫైట్ అగైనిస్ట్ ఇది. ఇప్పుడు ఫార్మర్స్ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంత గ్రో చేసుకుని వచ్చిన తర్వాత ఒక వెడ్డింగ్లో, ఇప్పుడు మీరు ఇందాక ఒక ఫీలింగ్ చెప్పారు, అయ్యో నేను నా ఫ్రెష్ ఫ్లవర్ తోటి నా వెడ్డింగ్, అది సైజ్ కాదు అక్కడ, ఇట్స్ అ ఫీలింగ్. హౌ బిగ్ వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళు. ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవరో యూజ్డ్ ఫ్లవరో తీసుకొస్తే మీరు ఆ రోజు పెళ్ళి అయిపోతుంది, కానీ మీ లైఫ్ లాంగ్ ఆ పిక్చర్ చూసినప్పుడు ఒక ఫీలింగ్, ఆ ఫీలింగ్కి మీరు ఇక అరే ఏంట్రా నేను ఇన్ని ఆటలు అటెన్షన్ అయ్యాను, ఇక్కడ కొద్దిగా టైం స్పెండ్ చేసి ఉంటే బాగుండేది, వాడు నాకు ఇట్లా సపోర్ట్ చేసి ఉంటే బాగుండు, ఆ ఫీలింగ్ని ఎవరు చేయగలుగుతారు? డస్ ఇట్ హ్యాస్ అ వాల్యూ? అది వాళ్ళు దే ఆర్ మేకింగ్ ఇట్ యాజ్ అ కమర్షియల్. కొంతమంది ఓన్లీ బికాజ్ వాళ్ళ సర్వైవల్ కోసం ఇంకొకళ్ళ ఫీలింగ్స్ని దే ఆర్ మేకింగ్ ఇట్ అండ్ క్యాష్. అట్లా మేము ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ని బ్యాన్ చేయాలని, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్స్ తోటి కానీ స్టేట్ గవర్నమెంట్స్ తోటి కానీ చేసిన తర్వాత చాలా వాటికి ఇప్పుడు హైకోర్ట్స్లో ఉంది ఇష్యూ. వాళ్ళు ఏం చేశారు, చైనీస్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అని ఇన్వాయిస్ వస్తుందని చెప్పేసి ఇప్పుడు సింథటిక్ ఫ్లవర్స్ అని తెస్తున్నారు. దానికి వాళ్ళెంతటి గనులన్నా కానీ మన ఇండియన్ ఇంపోర్టర్స్ కూడా వర్డింగ్లో టెక్నికాలిటీస్, గవర్నమెంట్లో ఉండే పాలసీస్లో ఆడ ఏంటి ఇన్వాయిసింగ్ ఎట్లుంటే బాగుంటుంది, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనేది తీసేసి సింథటిక్ ఫ్లవర్స్ అని పెట్టారు. ఒక దాని మీద ఫైల్ మూవ్ అవుతున్నప్పుడు ఇంకొకటి, ఇప్పుడు సింథటిక్ ఫ్లవర్ అని ఫైల్ మూవ్ అవుతున్నప్పుడు ఇంకొకటి, అంటే ఫార్మర్స్కి ఇట్లాంటి ఛాలెంజెస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మీరు ఒక ఫార్మర్ తోటి మీరు స్పెండ్ చేయగలుగుతారో ఇవన్నీ నా ఫీలింగ్స్ని మీరు ఎక్స్పెక్ట్ చేయగలుగుతారు. అందుకే సరే చేస్తుంది, ఎంటైర్ యాక్టివిటీ చేస్తుంది కూడా రీజన్ అదే. ఇప్పుడు ఒకవేళ ఈ ఫ్లోరికల్చర్లో దిగాలి అంటే ఫస్ట్ 3 స్టెప్స్ ఏంటి సార్? ఫస్ట్ నేను ఎవరికైనా చాలామంది ఎంటర్ప్రైనర్స్ నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఇప్పుడు నా లైఫ్ జర్నీలో నేను 3 decades ఇండస్ట్రీలో ఉన్నాను. చాలామంది వస్తూ ఉంటారు, సార్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాను, నేను మీ వీడియోస్ చూశాను, లేకపోతే మీ గురించి అక్కడ తెలుసుకున్నాను, గూగుల్లో సెర్చ్ చేశాను, సార్ నేను వచ్చేస్తాను సార్, నేను సాఫ్ట్వేర్ చేయలేకపోతున్నాను, నేను వచ్చేసేస్తాను సార్, మీది ఒక వీడియో చూశాను సార్, మీరు ఇంత ఎర్న్ చేస్తున్నారంట, అంత ఎర్న్ చేస్తున్నారంట అని జనరల్గా వస్తూ ఉంటారు నా దగ్గర. సరే, ఇట్స్ నథింగ్ రాంగ్, వాళ్ళు రావచ్చు. నేనంటాను, నీ దగ్గర టైం ఎంత ఉంది? ఇప్పుడు నువ్వు ఒక జాబ్ చేయాలంటే, ఒక సాఫ్ట్వేర్ కోసం ఒక 1 lakh rupees శాలరీనో 2 lakh rupees శాలరీ తీసుకోవాలంటే నువ్వేం చేస్తావు? అమ్మో నాకు ల్యాప్టాప్ మీద నేను అసలు ఏం చేయలేను, నువ్వు మొత్తాన్ని వదిలేసి నువ్వు మార్నింగ్ 6 o'clock నుంచి కావాలని రాత్రి 12 దాకా వర్క్ చేస్తావు. దేనికోసం? ఒక మంత్కి 1 lakh కానీ 2 lakh rupees శాలరీ రావడానికి. నువ్వు ఫ్లోరికల్చర్కి రావాలంటే ఏం చేస్తున్నారు? ఫస్ట్ నీవు ల్యాండ్కి ఇన్వెస్ట్ చేయాలి. సరే, మీ ఫ్యామిలీ ప్రాపర్టీ ల్యాండ్ ఉండొచ్చు. ఒక గ్రీన్ హౌస్ కానీ ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలంటే ఒక 50 to 60 lakh rupees ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ పెట్టగలుగుతున్నారు. పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఓనర్ అయిపోతున్నారు, బిజినెస్ సాలరీడ్ పర్సన్ టు ఎంటర్ప్రైనర్ అవుతున్నారు. ఎంటర్ప్రైనర్ అయినాక ఏం చేస్తున్నారు? కొద్దిగా ఎస్టాబ్లిష్ అయ్యంగానే ఒక ఫ్లవర్ ప్రొడక్షన్ రాగానే ఇదేముంది నడుస్తూ ఉంటుంది, ఇది కంప్యూటర్ లాగా నడుస్తూ ఉంటుంది అనుకొని రిలాక్స్ అయిపోతున్నారు. రిలాక్స్ అయినప్పుడు ప్లాంట్ అనేది యూ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ టచ్. ప్లాంట్ కూడా అది ఒక ఫీలింగ్సే కదా. మీ పర్సనల్ టచ్ అనేది లేనప్పుడు, బాండింగ్ లేనప్పుడు
దానికి ఏంటి అనేది టేక్ కేర్ చేయనప్పుడు, మన చిల్డ్రన్ ఎట్లయితే మనం పసిపిల్లల్ని చూసుకున్నప్పుడు ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్. దాన్ని చూసుకునే పర్సన్ అన్నా ప్రాపర్గా ఉండాలి, లేకపోతే ఓనర్ అన్నా ప్రాపర్గా ఉండాలి. చాలామంది అక్కడ లాస్లోకి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే పెరిషబుల్ ఆ సైకిల్, ఆ ప్లాంట్కి ఒక పెస్ట్ వచ్చింది, లేకపోతే సాయిల్లో గ్రో చేస్తుంటే సాయిల్లో మనం ఇవాళ టూ మచ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ ఇచ్చుకొని దాన్ని బ్యాలెన్స్ చేయలేకపోతే, ఈసీపీహెచ్లు మనం మేనేజ్ చేయకపోతే, ఒక ఫర్టిలైజర్ వేస్తేనే గ్రో అవ్వదు. దేర్ ఆర్ సో మెనీ క్యారెక్టరిస్టిక్స్. మన పిల్లల్ని ఎట్లయితే మనం పెంచుకుంటామో అట్లనే ఈ ప్లాంట్ని మనం పెంచగలిగితేనే ఆ ప్రొడక్టివిటీని రాగలరు. అట్లా చాలామంది ఇప్పుడిప్పుడు కొద్దిగా సీరియస్ ప్లేయర్స్ ఉన్నారు, కానీ లాస్ట్ 5 years బ్యాక్ దాకా కూడా ఒక 2.5 decades చూస్తే 40 to 60% వాజ్ ఫెయిల్యూర్ ఇన్ ద ఇండస్ట్రీ. ఇప్పుడు యాక్చువల్గా ఇండస్ట్రీ అంటే ఫ్లోరికల్చర్ అంటే ఇట్స్ అ ఫార్మర్ బేస్డ్ ఇండస్ట్రీ. చాలామంది మీలాంటి పాడ్కాస్ట్లు ఉన్నాయండి, యూట్యూబ్లో ఉన్నాయండి, కొద్దిగా ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకొని ఈరోజు ఫార్మర్ చెయ్యాలి అని అంటే 10 మంది దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు. వెళ్ళేసి నేను ఇన్వెస్ట్ చేయాలి, ఇది వయబులా, ఏది చేస్తే బెటరు, రీసెర్చ్ చేస్తున్నారు. రీసెర్చ్ చేసి ప్రొడక్షన్లోకి వస్తున్నారు చాలామంది ఎంటర్ప్రైనర్. ముందు ఇదన్నీ కాదు, వాడి దగ్గరికి నాకు తెలీదా, నేను చేయగలుగుతాను, వాడెవడో చదువుకున్నాడు వాడు చేయగలిగింది నేను చేయలేనా, నేను ఊళ్ళో ఉన్నాను, నేను పెద్ద వ్యవసాయం, అది నాలెడ్జ్ని అడాప్ట్ చేయకుండా చేస్తే ఫెయిల్యూర్స్ అనేది చాలా ఈజీ. ఆ ఈగోయిజం అనేది దీంట్లో పనికిరాదు. ఎవ్రీడే లెర్నింగ్ ఉంటేనే నువ్వు సక్సెస్ అనేది నువ్వు బెటర్ అవ్వగలుగుతావు. ఎవ్రీడే ఇంప్రూవ్మెంట్. ఇవాళ ఉన్న సాయిల్ హెల్త్ రేపటికి ఉండకపోవచ్చు. ఎందుకు ఉండకపోవచ్చు అనేది నువ్వు స్టడీ చేయాలి, నువ్వే రీసెర్చర్ అవ్వాలి, నువ్వే సైంటిస్ట్ అవ్వాలి, నువ్వే ఫార్మర్ అవ్వాలి, నువ్వే బిజినెస్ మ్యాన్ అవ్వాలి, నువ్వే మార్కెటింగ్ చేసుకోవాలి. అన్నీ చేయగలిగితేనే ఈ ఒక ట్రేడ్లో ఒక సక్సెస్ని నువ్వు చూడగలుగుతావు. స్టార్ట్ చేస్తున్నప్పుడు అన్ని ఆస్పెక్ట్స్ మీద ఇన్ఫర్మేషన్ ఒక లెవెల్ వరకు అయితే ఉండాలి, తప్పకుండా ఉండాలంటారా? 100% ఉండాలండి. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు నేను అదే అంటాను, ఒక జాబ్ కోసం నువ్వు అంత లైఫ్ పెట్టగలిగినప్పుడు, నీవు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి అనుకున్నప్పుడు దాని మీద ఎందుకు రీసెర్చ్ చేయవు? రీసెర్చ్ చేయండి, చేసి ఎండ్ మార్కెట్ దాకా ఏంటి, దాంట్లో ఉన్న కష్ట నష్టాలు ఏంటి, ఒక సక్సెస్ స్టోరీసే చూడొద్దు, ఫెయిల్యూర్ స్టోరీస్ చూడండి. ఫెయిల్యూర్స్లో ఏంది అసలు సక్సెస్ పర్సన్ దగ్గరికి పోవద్దని నేను అంటానండి. పోవాలనుకుంటే కూడా లాస్ట్లో పోండి, ఎక్కడ చేతులు కాల్చుకుని తెలియాలి, ఎక్కడ అసలు ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు, ఏంటి, ఆయన ఎక్కడ మిస్టేక్ చేశాడు, అక్కడి నుంచి రండి. అక్కడి నుంచి వస్తే ఏముందండి, ఏ సక్సెస్ పర్సన్ నేను అది ఎక్కడైనా దొరికింది. నువ్వు ఏ ఫెయిల్యూర్ పర్సన్ మీరు చేశారు, పాడ్కాస్ట్ చేశారు చెప్పండి. కరెక్ట్. ఎవరు చేయరు. ఎందుకంటే ఎవరికి ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యూస్ కావాలి, వాళ్ళ బిజినెస్ కావాలా. ఓన్లీ సక్సెస్లోంచే ఎవ్రీబడి ట్రై టు ఫైండ్. నేనేమంటే ఎవరు ఫెయిల్యూర్ అయ్యారు, ఒక ఇండస్ట్రీ గురించి, ఒక ఫార్మర్ ఎందుకు ఫెయిల్యూర్ అయ్యాడు, ఒక ఊర్లో ట్రెడిషనల్ ఫార్మింగ్ చేసే ఫార్మర్ ఇవాళ ప్రొడక్ట్ సక్సెస్ఫుల్గా ఎందుకు వెళ్ళగలిగాడు, ఎక్కడ చేంజ్ వచ్చింది. ఇవాళ మాకు అగ్రికల్చర్ ఉంది బోధన్ నిజామాబాద్ దగ్గర, మేము ట్రెడిషనల్ ఫార్మింగ్స్, మా గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్స్ కాడి నుంచి పట్టుకుంటే కూడా గ్రోత్ లేనిది ఒక్క నా జనరేషన్లో ఎందుకు వచ్చింది గ్రోత్ అంటే మారింది, ఎందుకు మారింది, ఆ చేంజ్ అనేది ఎందుకు వచ్చింది, దాని మీద మనం ఫోకస్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అనేది అక్కడి నుంచి మనం గ్రాప్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది ఎప్పుడు ఉంటుందని నా ఒక ఇది. చూస్తున్నారు సార్, చాలా మంది కార్పొరేట్స్ మానేసి రావడానికి వచ్చి చేతులు కాల్చుకున్న ఆ ట్రెండ్ చూసారా మీరు? చూశాను. ఎప్పుడు చూశారు? నేను యాక్చువల్లీ ఈ ఇండస్ట్రీ 1993లో ఎస్టాబ్లిష్ అయింది. 95 నుంచి నేను వచ్చాను. నేను ఎలా వచ్చాను, నాకు అట్ ద ఏజ్ ఆఫ్ అదే చెప్తున్నాను కదా, ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్ బోధన్ దగ్గర మాకు ఈ వరి, చెరుకు, ఈ సన్ఫ్లవర్ ఇవన్నీ పండిస్తూ ఉండేవాడు. మా తాతగారు కానీ మా ఫాదర్ కానీ ఎప్పుడు చూడండి 50 ఎకరాలు చేసాము, 60 ఎకరాలు చేసాము, 70 ఎకరాలు చేసాము. చదువుతూ ఉంటే ఫైనల్గా ఇంటికి వచ్చేటప్పటికి పంట వచ్చిద్ది, పొలాలు చూస్తే బాగుంటాయి, పంట వస్తుంది, మళ్ళీ చూసేటప్పటికి అప్పులు, దానికి వడ్డీలు కట్టుకో, 3 రూపాయల వడ్డీలు, 2 రూపాయల వడ్డీలు, పంటకి తీసుకురా, దాన్ని కట్టుకో, మళ్ళీ పంట అయ్యి ఒక జనరేషన్ అయిపోయింది, 2 జనరేషన్. మా ఫాదర్ మాకు 10th దాకా ఆ ఫైనాన్షియల్ క్రైసిస్ అనేది బాగుంది. ఏంట్రా ఇవన్నీ చేస్తున్నావు, చేసి ఇది ఏంటి, అన్ని ఎకరాలు ఉన్నా కూడా ఇంకా ఫైనాన్షియల్ క్రైసిస్. ఎప్పుడు ఆ పంట ఆ ఎనర్జీ ఉంటుంది కదా 16-17 సంవత్సరాల్లో, ఏంట్రా ఇది, ఇంటికి వచ్చి ఎవడో డబ్బులు అడిగాయంటే ఆ ఇన్సల్ట్ ఫీలింగు, ఇవన్నీ ఏంటి, ఇది కాదు, నేను చేయకూడదు, ఏదైనా చేయనండి,
నేను చదవను కూడా చదవను, నేను ఇక్కడ ఉండను అసలు, బోధనలో ఉండని. అప్పుడు ఒక లక్ నాకు వచ్చింది ఏంటి అంటే, ఈయన మన నిజామాబాద్ ఎంపీగా కేశపల్లి గంగారెడ్డి గారు ఉండేవాడు. వాళ్ళు 95లో ఒక ఫ్లోరికల్చర్ సెట్ చేస్తానికి బెంగళూరులో వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారు. తీసుకున్నప్పుడు అప్పుడు ఉంటుంది కదా మన ఊర్లో తెలిసిన వాళ్ళు, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇక్కడి నుంచి, సరే ఇట్లనే అంటే మా నాన్న అడిగారు, ఇట్లా మా అబ్బాయి ఇక్కడ ఉండదలుచుకోవట్లేదు ఏమని. సరే కావాలంటే మన ఫామ్ సెట్ చేస్తున్నాం అక్కడ బొమ్మ. నాకు జీరో నాలెడ్జ్. ఇప్పుడు ఊళ్ళో పెరిగిన అబ్బాయికి అసలు ఏమి, ఒక ఊరు నుంచి బయటకు పోలేని వాళ్ళకి బెంగళూరు దాకా పోవటం అంటేనే ఇట్స్ బిగ్గర్ ఇది. సరే అక్కడికి వెళ్ళంగానే అక్కడ పోగానే ఫ్లోరికల్చర్ అని అంటున్నారు. ఏంటి, జేసీబీలు వచ్చినాయి, అవి ఆడ పెద్ద యూక్లిప్టస్లు ఉన్నాయి తీయటం, ఒక పెద్ద స్టీల్ స్ట్రక్చర్స్, ఏంటిరా గులాబీ చెట్లు పెంచడం, ఇవన్నీ కొత్తగా ఒక అనుభవం. ఇవన్నిటి నుంచి చూసుకున్న తర్వాత ఎస్టాబ్లిష్ అయింది, వాళ్ళు చేస్తున్నప్పుడు నేను వచ్చిన గోల్ ఏంటి, డబ్బులు చేసుకోవాలి, నా లైఫ్ని నేను బెటర్ చేసుకోవాలి. ఒక 16-17 నెలలు వర్క్ చేసిన తర్వాత నా శాలరీ వచ్చేసి ఇట్ వాజ్ ఓన్లీ 1000 రూపీస్ పర్ మంత్. ఒక 17 నెలలు నేను వర్క్ చేసిన తర్వాత నేను ఇంటికి వెళ్ళాలనుకున్నప్పుడు నా శాలరీ 17,000 రూపాయలు ఒక ఎన్వలప్లో వచ్చినాక నాకు షాక్ అయిపోయింది. ఈ డబ్బులు తీసుకొని నేను ఊరికి పోయి ఏమని ముఖం చూపించాలి? ఇప్పుడు ఊళ్ళోనే దానికంటే బెటర్గా బతుకుతానని నేను ఊరి నుంచి బయటకు వచ్చిన వాడిని, ఈ 17,000 తీసుకుపోతే ఊరిని ఎట్లా ఫేస్ చేయాలనే ఒక దాంతో నేను ఇక ఊరికి వెళ్ళను. ఆ 17,000 తోటి, ఎందుకంటే నా లైఫ్ ఆ ఫ్లోరికల్చర్ అనే దాంతో బాండింగ్ అయింది కాబట్టి నా చేంజ్ ఓవర్ ఏదైనా కానీ ఇక్కడే రావాలి అనుకొని ఆ ఉన్న కొద్ది కాంటాక్ట్స్ తోటి ఏం చేయాలని ఒక మీలాంటి ఫ్రెండ్స్ని కొద్దిగా ఆ టైంలో, ఎందుకు ట్రేడింగ్ స్టార్ట్ చేయకూడదు, నువ్వు ఈ ఫ్లవర్నే తోటే ఉన్నావు కాబట్టి నీకు ఈ గ్రోయింగ్ మార్కెటింగ్ ఇవన్నీ కొద్దిగా తెలుసు కాబట్టి ఆ ఉన్న 17 నెలల ఎక్స్పీరియన్స్లో నువ్వు ఎందుకు స్టార్ట్ చేయకూడదు అంటే సరే అనుకొని ఒక ట్రేడింగ్ స్టార్ట్ చేసాం. అట్లా నా లైఫ్ని ఆ 17,000 రూపాయలతోటి చేసిన టర్న్ ఓవర్ తోటి ఈరోజు మనం ఇక్కడికి ఒక 70 ఎకరాల ఫార్మింగ్కి కానీ ఈ దానికి ఆల్మోస్ట్ 97లో స్టార్ట్ చేసింది, ఇవాళకి మనం ఈ స్టేజ్కి రాగలిగాం. సో మీరు అప్పట్లోనే ఒక 30 years బ్యాక్ ఒక షాప్ పెట్టారు, ఫ్లవర్ షాప్ పెట్టి అక్కడి నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేసి, అండ్ నవ్ యూర్ 70 acres, ఒక 300 people ఎస్టాబ్లిష్మెంట్ ఉంది. ఒకవేళ ఈ కాలంలో ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎంత ఎకరేజ్తో స్టార్ట్ చేయాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి మినిమం? ఇంకొకటి కూడా చెప్తాను. ఇప్పుడు స్టార్ట్ అనేది ఎక్కడైనా స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు స్టార్ట్ అంటే ఎందుకు స్టార్ట్ చేయాలనుకుంటాం మనం? మనకి ఒక ఇన్కమ్, బెటర్ లైఫ్, బెటర్ ఇన్కమ్. ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను, లేకపోతే ఇంకొక ప్రొఫెషన్ చేస్తున్నాను, లేకపోతే మీరు ఈ పాడ్కాస్ట్ చేస్తున్నారు, ఒక రెవెన్యూ మనకు సాటిస్ఫై అవ్వాలి. మనకు సాటిస్ఫై కాకపోతే మనం ఏం థింక్ చేస్తాం, ఇది బాగలేదురా ఇంకోటి చూస్తాం. నేను ఎవరికైనా ఏం చేస్తానంటే ఒక 2 hectares అనేది మినిమం స్టార్ట్ చేయండి. 2 hectares అంటే 5 acres. 5 acres కంటే ఒక 2.5 crores ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ల్యాండ్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ ద ల్యాండ్, ఎవరికైనా ఓన్ ల్యాండ్ ఉంటే ఒక 2.5 crores ఇది అవుతుంది. దానికి ఒకవేళ వీళ్ళు అంటే ఈ 2.5 crores ఎక్విప్మెంట్కి అవుతుందా సార్? అంటే గ్రీన్ హౌస్కి, ప్లాంటింగ్ మెటీరియల్కి, ఇరిగేషన్కి, ప్యాకింగ్ హాల్కి, ఇవన్నిటికి, కోల్డ్ స్టోరేజెస్కి అన్నిటికి కలిపి ఒక 2.5 crores ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దాంట్లో ఎవరన్నా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి, నేషనల్ హార్టికల్చర్ బోర్డ్, దానికి అప్లై చేసుకోగలిగితే ఒక ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకుంటారు. ఇంతకుముందు 56 lakhs ఉండేది, కానీ ఇప్పుడు ఈ జస్ట్ ఏప్రిల్ నుంచి, ఇప్పుడు మార్చ్ నుంచి 1 crore ఒక పర్ ఫ్యామిలీ సబ్సిడీ అనౌన్స్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. ఒక అది చేసుకోగలిగితే ఇట్స్ ఎ వెరీ గుడ్. ఒక 18 months to 2 yearsలో వాళ్ళ ప్రాజెక్ట్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఇట్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ దెమ్. ఒక 2 hectares తోటి స్టార్ట్ చేసి సీరియస్గా టైం ఉండి, డబ్బు ఉందని మాత్రం రావద్దు, టైం ఉండి దాని మీద ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు. ఈ ఫ్లోరికల్చరే చేయొచ్చు. ఒక గ్రీన్ హౌస్ అనేది ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఓన్లీ ఫ్లవర్స్ అని కాదు, వెజిటేబుల్స్ చేయొచ్చు. ఎనీథింగ్ కెన్ బి డన్. ఇట్స్ ఎన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రొటెక్టెడ్ కల్టివేషన్ ఇది మనం చేసేది. ఎనీథింగ్ చేయొచ్చు. మీ దాని నుంచి గ్రీన్ హౌస్ అన్నారు కదా సార్, ఒక రెగ్యులర్ ఓపెన్ ఫార్మింగ్కి, గ్రీన్ హౌస్కి, పాలీ హౌస్కి, లేకపోతే ఈ సాయిల్ లెస్ ఫార్మింగ్ ఉంటుంది కదా, ఈ సాయిల్ హైడ్రోపానిక్స్కి, వీ నాలుగుకి డిఫరెన్స్ ఏంటి సార్? ఇప్పుడు మనం ఓపెన్ ఫీల్డ్ ఫార్మింగ్,
ఓపెన్ ఫీల్డ్ ఫార్మింగ్ అనేది వస్తే మనం ఎక్కడైనా చూస్తూ ఉంటాం. ఏంటి అది మనం క్లైమేట్కి ఎక్స్పోజ్ టు ద సన్, ఎక్స్పోజ్ టు ద రెయిన్, ఎక్స్పోజ్ టు ద ఎనీ క్లైమేట్. దాంట్లో ఏమవుతుంది, ఇప్పుడు మనం పంట పండిస్తాం, వరి వేసాం, వరి వేసిన తర్వాత పంట వచ్చేటప్పుడు వడిగల వానను, వర్షం వచ్చేసి ఇంకోటి అంటే డ్యామేజెస్. మిర్చి వేసాం, వర్షం వచ్చిందంటే ప్రొటెక్ట్ చేయలేము దాన్ని. కానీ ఈ పాలీ హౌస్ కానీ గ్రీన్ హౌస్ అనేది మనం చేయగలిగితే ఇట్స్ ఎ ప్రొటెక్టెడ్. అది ఒక గ్రీన్ హౌస్ కల్చర్ స్ట్రక్చరు, ప్లాస్టిక్ పేపర్ తోటి మొత్తం ప్రొటెక్టెడ్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది, మనం ఏదైతే ఓపెన్ ఫీల్డ్లో ఇప్పుడు ఒక బయట ఒక కుకుంబర్, దోసకాయ వేసాం, దానికి ఒక 10 tons మనం అక్కడ ప్రొడ్యూస్ చేయగలుగుతామంటే ఓపెన్ ఫీల్డ్లో ఒక 5 tons to 10 tons, ఇక్కడ 4 times మనం ఎక్స్ట్రా చేయగలుగుతాం. ఎందుకు? బికాస్ కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. ఇక్కడ ఒక స్టేకింగ్ సిస్టమ్ ఉంటుంది, గ్రోయింగ్ ప్రాక్టీసెస్ డిఫరెంట్ ఉంటుంది. నువ్వు 10 ఎకరాల్లో చేసేది ఇక్కడ 4 ఎకరాల్లో 3 ఎకరాల్లో నువ్వు ఆ ప్రొడక్షన్ తీసుకోగలుగుతావు. ప్లస్ క్వాలిటీ బాగుంటుంది. నీకు సీజన్ ఇప్పుడు కొన్ని టైర్లో సమ్మర్లో నువ్వు తీసుకోలేవు, దాన్ని నువ్వు కంట్రోల్ క్లైమేట్ చేసుకొని నువ్వు ఎనీ టైం, నువ్వు ఏ టైంలో, ఇప్పుడు కొన్నిసార్లు టమాటో రేట్లు 100 రూపాయలకి పోయినాయి, 200 రూపాయలకి పోయినాయి, దాన్ని నువ్వు ప్లాన్ చేసుకోగలిగితే నువ్వు ఆ సీజన్ నీకు పలానా మంత్లో నీకు ప్రొడక్షన్ కావాలనుకుంటే కూడా నువ్వు డిజైన్ చేసుకోగలుగుతావు. రైతు దాన్ని ప్లానింగ్ చేసుకొని వాళ్ళు దానికి అకార్డింగ్లీ మొక్క పెట్టుకునే కాడి నుంచి హార్వెస్ట్ దానికి ప్లాన్ చేసుకో. అక్కడ నీకు కంట్రోల్డ్ క్లైమేట్ కాబట్టి నువ్వు ప్రొడక్షన్ని నీ కంట్రోల్లో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే బయట క్లైమేటిక్ కండిషన్స్ దాని మీద డిపెండెన్స్, ఇక్కడ మనం మీద డిపెండ్ ఉంటుంది. సాయిల్ లెస్ ఫార్మింగ్ అంటే ఇంకొకటి ఉంది. ఇక్కడ సాయిల్ లెస్లోకి ఎందుకు చేసుకోవాలంటే కొన్ని ప్లేసెస్లో సాయిల్ అనేది ప్రాపర్గా ఉండదు. ఇది ఎనీ హార్టికల్చరల్ క్రాప్స్ మంచి ఏరియేషన్ ఉండి, సాయిల్ శాండీ లోమ్గా ఉండి, వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ బాగుంటే మనం ప్రొడక్షన్ని బాగా చేసుకో. కొద్ది దగ్గర క్లే కంటెంట్ సాయిల్ ఉంటుంది, బ్లాక్ సాయిల్ ఉంటుంది, అక్కడ ఈ హార్టికల్చరల్ క్రాప్స్ సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని మనం సాయిల్ లెస్లోకి పోతే నువ్వు మళ్ళీ అగైన్ యు ఆర్ క్రియేటింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద రూట్ సిస్టమ్. దానికి రూట్కి ఆ ప్లాంట్కి గ్రోత్కి ఎంత బెటర్గా నువ్వు దాన్ని గ్రోయింగ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయగలుగుతాం, దానివల్ల మన ప్రొడక్షన్ ఈజీగా తీసుకోగలుగుతాం. ప్లస్ ఎప్పుడైతే సాయిల్స్లో ఇప్పుడు వెన్ యూ టాక్, నా ఎక్స్పీరియన్సెస్లో చెప్తా, ఇప్పుడు మనం ఉన్నాం, ఇప్పుడు ఒక రైతు ఒక వరి పండిస్తున్నాడంటే ఆర్ మన ఈ పంటలు పండిస్తున్నాడంటే మీరు ఒక రికమెండేషన్ ఉంటుంది. ఫర్టిలైజర్ ఒక 5 సంచులు వేయాలి వరికి, 10 సంచులు వేయాలి ఫర్టిలైజర్, ఒక 3 దఫాల్లో వేయాలని. మనం ఆ రైతులు ఎట్లా ఇచ్చామంటే ఇవాళ ఆయన 10 వేస్తున్నాడు, నేను 12 వేస్తే నాది ఇంకా బెటర్ వస్తుంది. ఇంకొక రైతు 12 వేస్తుంటే ఆయనకు ఒక 10 సంచులు ఎక్కువ. అట్లా ఇవాళ మనం కంట్రోల్ని, మన సాయిల్ని, మన మదర్ సాయిల్ అంట నేను, ఆ మదర్ సాయిల్ని చాలా వాటికి పాడు చేసుకుంటున్నాం. ఎవ్వరు కూడా నెక్స్ట్ జనరేషన్కి సాయిల్ని మనం ఇవ్వగలుగుతామా, సాయిల్ని ఇక్కడే ఎండప్ చేయగలుగుతామా అనేది ఇవాళ మనకి ఎక్కడ టెక్నికల్ మీద కానీ ఎవరు కూడా ఆర్గానిక్ అని ఒక మాట మాట్లాడుతున్నారే కానీ రియల్లీ ఆర్గానిక్ అనేది ఉందా? అసలు మన ఇండియాలో మనం చాలా వాటికి మనం వెజిటేబుల్ షాప్స్కో ఇటు వెళ్తుంటే ఆర్గానిక్ వాట్ ఈజ్ ఆర్గానిక్ అనే దానికి మీద స్టడీ ఉందా? ఎవరు లేరు. ఇట్స్ ఎ పొల్యూటెడ్. నేనంటాను ఆర్గానిక్ అనేది లేదని అంటాను నేను. ఎవరైనా ప్రూవ్ చేయమనండి. ఒకవేళ ఆర్గానిక్ చేయగలిగిన వాళ్ళు ఉంటే అంత ప్రొడక్షన్ తీయలేరు. నువ్వు మీ ఇంటికాడ ఒక టమాటా చెట్టు పెట్టండి, మన ఇంటికాడ పెడతావు టమాటా, బీరకాయ, దోసకాయ ఇవన్నీ వాళ్ళు ఎంత తీయగలుగుతారు? 4 కాయలు కాయపీయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్న ఈ కిచెన్ వేస్ట్ని వీటిని ఏదో వేసేసుకొని నువ్వు వెన్ యూ టాక్ అబౌట్ ఆర్గానిక్, హౌ కెన్ యూ టాక్ అబౌట్ ప్రొడక్షన్ అంట నేను. అది ఇవ్వలేదు. ఇవాళ మన సాయిల్స్ని మనం అట్లా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, మన సాయిల్స్కి అంత కెమికల్ ఫర్టిలైజర్ని పంప్ చేస్తున్నాం, ఈ కాంపిటీషన్ వరల్డ్లో ఉన్నాం, కాస్టింగ్ ఉంది, ఇవాళ లేబర్ కాస్ట్ ఉంది, ప్రతి ఒక్కటి కాస్టింగే. కానీ బ్రాండింగ్ ఆర్గానిక్ అంటే నేనొక్కడిని ఆర్గానిక్ చేస్తే కాదు, నాతో పాటు చుట్టుపక్కల ఉన్న రేడియస్లో ఉన్న ప్రతి ఫార్మరు చేయగలిగితేనే ఆర్గానిక్. ఏదో నేను శుద్ధిగా ఉన్నానంటే కాదు, రూమ్లో ప్రతి ఒక్కళ్ళు ఉండగలిగితేనే ఆ అంబియన్స్ని కానీ దాన్ని ఇవ్వగలుగుతాం సొసైటీకి. కాకపోతే అగైన్ బిజినెస్ ఉన్న ఒక సెంటిమెంట్స్ని మనం వాడుకోగలుగుతున్నాం. ఎందుకంటే పక్క ఫార్మర్ కానీ సేమ్ ఆయన ఇన్సెక్టిసైడ్ అయినా పెస్టిసైడ్ వేసినా ఏమి వేసినా కూడా అది మన సాయిల్లోకి వస్తుంది. ఇంకోటి నేను చెప్తున్నా, నేను యూరోప్లో ఆమ్స్టర్డామ్ నేను ఎక్కువగా ట్రావెల్ అవుతాను.
ఆమ్స్టర్డామ్లో కూడా ఒక డికేడ్స్ టుగెదర్ సాయిల్లో ఇదే కెమికల్ ఫర్టిలైజర్ చేసి ఇవాళ మీరు ఏమైనా రీసెర్చ్ చేయగలిగితే, ఇవాళ ఒక ఫార్మర్ అనేవాడు సాయిల్లో లేడు. ఎందుకంటే వాళ్ళ సాయిల్ని వాళ్ళు చంపేసుకున్నారు. యూరోప్లో మొత్తం అనే దాంట్లో కూడా నేను ఐ విల్ ఓన్లీ టాక్ అబౌట్ నెదర్లాండ్స్. ఎందుకంటే నేను అక్కడ మోస్ట్ ఆఫ్ ద యూరోపియన్ కంట్రీస్లో ఇది ప్రాబ్లం ఉంది. బట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఓన్లీ నెదర్లాండ్స్. నెదర్లాండ్స్లో ఇవాళ ప్రతి ఒక్కళ్ళు సాయిల్లెస్ కల్టివేషన్. ఎందుకురా సాయిల్లెస్ కల్టివేషన్ అనే దాని మీద ఎందుకంటే మేము సాయిల్లో ఉన్నాము. ఏంటి ఇప్పుడు ఎవరైనా కానీ ఇందాక మనం మాట్లాడుకుంటే ఏం చెప్పాం, సక్సెస్ఫుల్ పర్సన్ కంటే కూడా ఫెయిల్యూర్ పర్సన్ దగ్గర మనం తీసుకోగలిగితే రేపు మనం నెక్స్ట్ జనరేషన్కి ఏం చేయగలుగుతాం అనేది, ఆరు మనలో ఉన్న తప్పుల్ని ఎట్లా అడిగిన ప్రతి ఒక్కళ్ళని ఎవరిని అడుగుతాము, మా సాయిల్స్ పనిచేయవు, మా సాయిల్స్ కెమికల్ ఫర్టిలైజర్ తోటి వీ కాంట్ గ్రో, మాకు అసలు చేయలేము, ప్రొడక్షన్ తీయలేము, ఈ నెంబర్స్ తీయలేము అని వాళ్ళు సాయిల్లోకి వచ్చారు, హైడ్రోపోనిక్స్లోకి వచ్చారు. సరే, ఎందుకు చేయలేరు? కెమికల్స్ ఫర్టిలైజర్స్ అయిపోయినాయి. అరే రేపు మనం ఇవాళ ఉన్నాం, ఇవాళ నేను 5 సంచులు వేసే దగ్గర 7 సంచులు వేస్తున్నాను, 10 సంచులు వేస్తున్నాను, ప్రొడక్షన్ పెంచుకుంటున్నాను. కానీ రేపు నా బిడ్డలకు నేనేమి ఇవ్వగలుగుతున్నాను? ఈ భూమిలో వాళ్ళు పండియగలుగుతారా? ఈ సాయిల్ని మనం వాళ్ళకి ఇవ్వగలుగుతున్నావా? మన కన్న తల్లిని మనం చంపుకోవట్లేదా అనేది ఎవరు ఆలోచన చేయట్లేదు. మన రీసెర్చర్స్ కూడా ఎందుకు దాన్ని ఎడ్యుకేట్ చేయట్లేదో నాకు ఎందుకు చేయట్లేదని నాకు కొన్నిసార్లు బాధ అనిపిస్తుంది. చేయొచ్చు, చెప్తా ఉండొచ్చు, కానీ ఇట్ ఈజ్ ఆ రీచబుల్ వేలోకి పోతుందా లేదా? దానికి మేము అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాకు భయం వేసింది. ఎందుకంటే గ్రీన్ హౌస్ కల్టివేషన్ వచ్చిన తర్వాత ఒక చెట్టు నువ్వు పెట్టినప్పుడు, ఒక రోజు గురించి మాట్లాడినప్పుడు, ఒకసారి చెట్టు పెడితే 7 సంవత్సరాలు దాన్ని మనం ప్రొడక్షన్ తీస్తున్నప్పుడు, 6 సంవత్సరాలు మనం ప్రొడక్షన్ తీస్తున్నప్పుడు, మనం కెమికల్ ఫర్టిలైజర్ అనేది రెగ్యులర్గా పంప్ చేస్తున్నప్పుడు మనం కూడా అదే సిస్టంలోకి వెళ్తున్నాం కదా. మనమేం గొప్పగా మాట్లాడుతున్నాము, ఎక్కడ మనం మిస్ అవుతున్నాము? లేదు, సమ్ సిస్టమే టోటల్గా ఇది ఉంది, మనం దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయగలుగుతాం అని అప్పుడు మనం డిస్కషన్స్. ఇప్పుడు అగైన్ మళ్ళీ మీలాంటి వాళ్ళు మాకు అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇప్పుడు కొన్ని వీడియోస్ ఎవరు ఆర్గానిక్ వేలో చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏంటి, వాళ్ళు ఎంతోటికి ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, వాట్ బెస్ట్, వాళ్ళు ఏమి ఆర్గానిక్లో అంటే వర్మి కాంపోస్ట్ చేస్తున్నారు, జీవామృతం చేస్తున్నారు, పంచామృతం చేస్తున్నారు. ఓకే, దీన్ని తీసుకెళ్తే మనం ఎంత వాటికి పెట్టుంటుంది అని ముందు సాయిల్ టెస్టింగ్లు, అంటే ఇప్పుడు మనకున్నది అది వాడక ముందు ఉన్న సాయిల్ టెస్టులు మనం తీసుకొని తర్వాత మనలోనే మనం ఎవ్రీ ఫామ్, ఇప్పుడు ఏ ఊర్లోకి పోయినా ఎక్కడైనా ఊర్లో ఆవులు ఉంటాయి, అన్నీ ప్రతి ఒక్కరికి ఇట్స్ అ సింపుల్ థింగ్. అసలు ఎందుకు మనం ఆ లైన్ని మిస్ అయిపోయామంటే ఇవాళంతా ఈ ఫార్వర్డ్ కల్చర్ వచ్చిన తర్వాత ఇవాళ నేను ఈ ప్యాంట్ షర్ట్ వేసుకుంటేనే నన్ను ఫార్మర్గా గుర్తించరు, ఫార్మర్గా గుర్తించరు. కరెక్ట్, ఎందుకంటే నువ్వు ఆ పంచనో లుంగినో ఏదో కట్టుకుంటేనే. చిన్నప్పుడు మనం చదువుకుంటున్నప్పుడు ఫార్మర్ అంటే ఒక పిక్చర్ వస్తుంది సార్ మన బుక్ లో. అవును, ఇప్పుడు కూడా అదే మనం రిలేట్ చేసుకుంటాం. అదే మనని ఫార్మర్ అంటే ఆ రకంగానే, నువ్వు ఒక మంచి షర్ట్ ఒక మంచి ప్యాంట్ వేసుకున్నావు అంటే ఇటు ఫార్మర్ కాదు, ఏదో బిజినెస్ మ్యాను, ఏదో వచ్చేసి ఇటు సోది మాట్లాడుతున్నాడు అనే వర్షన్లోనే మాట్లాడతారు. కానీ అది మనం అక్కడికి పోదాం. అది ఎందుకు, మన దగ్గర ఆవు పేడ ఉంటుంది, మన దగ్గర వేస్ట్ ఉంటుంది, దాని నుంచి కూడా బిజినెస్ చేయొచ్చు అనేది చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. కానీ మన ఊర్లో చేయలేరు. ఎందుకంటే అయ్యో పలానా వాళ్ళ పిల్లోడు పలానా వాళ్ళు హైదరాబాద్లో పోయి బాగా చేసుకుంటున్నారు, మా పిల్లోడు కానీ నేను కానీ ఆ పేడ ఎందుకు ముట్టాలి, ఆ మట్టి ఎందుకు ముట్టాలి? వ్యవసాయం అనేది ఎవడన్నా చేయగలిగితే నీ చేతులకు మట్టి కాకుండా నీ బట్టలకు మురికి కాకుండా ఎవడు చేయలేడు. నువ్వు అది చేయగలిగితే, ఆ మట్టి తల్లితోటి నువ్వు బతకగలిగితేనే నువ్వు ఏదైనా సక్సెస్ చూడగలుగుతావు. అమ్మో నేను వస్తాను, నా ప్యాంటుకి మట్టి కాకూడదు, నాకు ఇది కాకూడదు, అయ్యో నాకు నా కమ్యూనిటీలోకి పోతే నేను అయ్యో నా బూట్లకు మట్టి అయిపోయింది, నా బట్టలకు మట్టి అయితే నన్ను చీప్గా చూస్తారంటే నువ్వు సొసైటీ గురించి ఆలోచన చేస్తే వ్యవసాయం గురించి రావద్దు. ఇవన్నీ వ్యవసాయంలో ఉండే ఛాలెంజెస్, దానిగా ఆస్వాదించాలి. నువ్వు సాఫ్ట్వేర్ జాబ్ తోటి నువ్వు కంపేర్ చేయలేవు. దానికి ఉండే బెనిఫిట్స్ దానికి ఉన్నాయి, దీనికి ఉండే బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి. అట్లా మనం చూసినప్పుడు ఓకే, మన సాయిల్ హెల్త్ని ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి? ఓకే, ఫస్ట్ స్టెప్ మనం చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాము, అరే ఎందుకురా వర్మీ కాంపోస్ట్ చేయకూడదని. మన దగ్గర ఉన్న వేస్ట్ సరిపోతుంది, చాలా ఉంటుంది. ప్రతి ఊర్లో, ప్రతి ఇంట్లో, ప్రతి ఫామ్లో వేస్ట్ అనేది న్యాచురల్ వేస్ట్. కానీ సోర్సింగ్ కష్టం కదా సార్. ఎందుకు? నీకు ఒక 2 ఆవులు ఉన్నాయంటే నువ్వు 50 టన్నుల ఆఫ్ వర్మీ కాంపోస్ట్ని జనరేట్ చేయగలుగుతావు పర్ మంత్, 2 ఆవులతోటి.
ఎందుకు అంటే మొత్తం పేడ అవసరం లేదు కదా, అవును. నీకుండే చెత్త అవి ఇవి ఏదైనా కానీ 50 టన్నులు అంటే ఇవాళ ఎంత, టన్ను 8,000 రూపాయలు. వ్యవసాయం అంటే ఓన్లీ పూలు పండియటమో కూరగాయలు పండియటం కాదు, వర్మి కాస్ట్ పండియటం కూడా ఒక వ్యవసాయమే. 4 లక్షలు. ఇట్లాంటి కాన్సెప్ట్స్ చాలా ఉన్నాయి. ఈ కాన్సెప్ట్స్ని యంగ్ జనరేషన్ అడాప్ట్ చేయగలగాలి. వాళ్ళు ఫస్ట్ నుంచే ఏదైనా చేయగలిగితే ఇవన్నిటిని ఒక సిస్టంలోకి తీసుకురావాలి. కౌ యూరిన్ని జీవామృతం తయారు చేసుకోండి, పంచామృతం. ఈ ట్రెడిషనల్ ఫార్మింగ్లు మన ఫాదర్స్ కానీ వీళ్ళందరూ ఇప్పుడు మన గ్రాండ్ పేరెంట్స్ మనం ఫార్మింగ్లో ఇప్పుడు ఒక 80s నుంచి వదిలేసేయండి. 80sకి ముందు అగ్రికల్చర్ కానీ ఎట్లా జరిగారు? ఎవడన్నా ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేసి గ్రో చేశారా? ఉన్న ఇంటికాడ ఉన్న ఎరువుని తీసుకెళ్ళి వేసుకునేవాళ్ళు. వాళ్ళు 20 బస్తాలు పండించినా 40 బస్తాలు పండించినా పండించారు. ఇవాళ ఏంది, అది వదిలేసి 60 బస్తాలకి ఎట్లొచ్చాడు రైతు? కెమికల్ ఫర్టిలైజర్స్ పంపి. కానీ ఏం చేస్తున్నావు, నీ సాయిల్ని నువ్వు పిండి నువ్వు దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటున్నావు. నేను 60 సంచులు ఉత్తమ రైతు బాగా పండించాడయ్యా, కానీ సాయిల్ని ఎంత చంపాడయ్యా, ఎంత నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ జనరేషన్కి ఇస్తున్నాడా సాయిల్ని, భూమిని కాపాడుతున్నాడా, ఎవరైనా భూమికి ఎరువు వేస్తున్నారా, ఇవాళ ఒక ఏదన్నా ఒక ప్రాక్టీసెస్ చేయగలుగుతున్నారా? చేయట్లేదు, ఎవరికి లేదు. అంత ఆటోమేషను, అంతా ఏంటంటే వచ్చామా దున్నామా నాటు పెట్టామా కెమికల్ ఫర్టిలైజర్ వేసాము, ఇంత ఎకరానికి ఇంత ఇవ్వాలి అని ఆటోమేటిక్ క్యాలిక్యులేషన్ వచ్చేస్తున్నాయి. దాన్ని బట్టి వేసేస్తున్నారు. ఇంతకుముందు ఏం చేసాం, మన దగ్గర పెంట పోగులు ఉండేవి, అవి ఉండేవి, లేకపోతే కొనుక్కునేవాళ్ళం, తీసుకెళ్ళి భూమికి వేసుకునేవాళ్ళం, భూమిలో ఎన్రిచ్ చేసుకునేవాళ్ళం, సారాంశం పెంచుకునేవాళ్ళం, మనం పండించుకునేవాళ్ళం. ఇవాళ ఎవరు చేస్తున్నారు, ఎంతమంది చేస్తున్నారు? అది ఎందుకు మనం డిగ్రేడ్ అవుతూ వస్తున్నాము? నేనైతే ఇండియాలో ఇంకొక 10-20 సంవత్సరాల తర్వాత యూరోప్ను చూడగలుగుతానేమో అన్న భయం. నెక్స్ట్ జనరేషన్కి సాయిల్ని మనం ఇవ్వలేము, ఎందుకంటే మనం చంపేస్తున్నాం, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం. ఇవాళ నేను బెస్ట్ అవ్వాలనే ఉద్దేశంతో నాకు దాంట్లో ఉన్న నేను అయ్యో ఫలానా ఎక్స్ ఇంత సంపాదించాడంట, నేను ఎందుకు సంపాదించకూడదు, ఎట్లా సంపాదించాలి, ఫాస్ట్ నేను సంపాదించేయాలి, ఈ షార్ట్ కట్స్ ఇవన్నీ ఎత్తుక్కొని వ్యవసాయంలో కూడా షార్ట్ కట్స్ ఎత్తుక్కొని కెమికల్ ఫర్టిలైజర్. ఇవాళ ఒక క్యాప్సికమ్ పండిస్తున్నాం అంటే ఎంత కెమికల్ మనం స్ప్రేలు చేసుకొని దాన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం. మార్కెట్లోకి వచ్చేటప్పుడు కలర్ చూసేటప్పుడు వావ్ అని అంటున్నారు, కానీ దాంట్లో ఎంత ఎందుకు దాన్ని మనం ఇంకో ఇదర్ వేలో మనం ప్రమోట్ చేయాలి? ఓన్లీ కలర్ చూస్తేనే బెటరా? ఒక కలర్ ఉన్న ఇదే బెటరా? ఒక మనసుని ఎందుకు చూడట్లేదు, ఒక ఫీలింగ్ని ఎందుకు చూడట్లేదు, ఎందుకు వాట్ ఈస్ బీన్ బిహైండ్ ద స్టోరీ ఏంటి అనేది ఎవరు ఎందుకు చూడట్లేదు? ఎవరికి అవసరం లేదు. నువ్వు చూడండి, ఒక రైతు ఊర్లో మనం చూస్తూ ఉంటాం, బుట్టల్లో పెట్టుకొని అమ్ముతూ ఉంటారు మార్కెట్లో. రైతు బజార్కి పోతే నేను అప్పుడప్పుడు చూసి, ఒక రైతు మామూలుగా నాటి టమాటాలు తీసుకొచ్చి అక్కడ పెడతారు. పచ్చిమిరపకాయలు చిన్నగా ఉంటాయి, ఉల్లిపాయలు చిన్న వాళ్ళు కొద్దిగా ఏదో వాళ్ళకి తెలిసిన మార్గంలో కొంతమంది ఉన్నారు ఇప్పటికి. మళ్ళీ ఒక ఫార్మర్ బాగా చూస్తానికి ఎట్లా అంటే అడగపోయంగానే అది ప్రైజు ఎక్కువ ఉంటుంది, ఇది ప్రైజు తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడికి పోయి కొంటారు. ఎందుకు కొంటారు? అట్రాక్షన్. వాళ్ళు అదే చెప్తున్నాను, ఉండే ఫ్రూట్ కూడా అంటే సినిమా హీరోలాగా తగ్గగా మెరిసిపోవాలి. ఎస్, అందరము ప్రతి ఒక్కళ్ళ ఆలోచన ఆ డైరెక్షన్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ మనం కట్టే బట్ట, మనం తిరిగే కారు, మనం ఉండే ఇళ్ళు, మనకు ఉండే సర్కిల్, నువ్వు ఎంత మంచోడు అయినా నువ్వు బట్ట మంచి లేకపోతే వీడు మనకు పనికిరాడు అనే సొసైటీ మనని పక్కకు పెడుతుంది. తిండికి చేయకపోతే బెటర్ అంటారా? చేయకపోతే బెటరు. మనం ఇంకా కొన్ని రోజులు ఇవాళ ఎందుకు వస్తున్నాయి క్యాన్సర్స్, ఎందుకు వస్తున్నాయి, ఎందుకు పెరిగింది క్యాన్సర్ కాదా కెమికల్ ఫర్టిలైజర్ పంపింగ్ ఎక్కువ? ఎందుకు మాట్లాడలేకపోతున్నావు? హాస్పిటల్కి బిజినెస్ ఎందుకు క్రియేట్ చేయగలుగుతున్నావు? ఫార్మర్ని ఎవరు పొల్యూట్ చేశారు? కెమికల్ ఫర్టిలైజర్ వాళ్ళ బిజినెస్ చేసుకుంటానికి వాళ్ళ ఫార్మర్ని పొల్యూట్ చేసి, ఫార్మర్కి నువ్వు ప్రొడక్షన్ అనే దాంట్లోకి నువ్వు తీసుకెళ్ళి ఆర్గానిక్ అనే దాన్ని పక్కకు పెట్టించేసి, నువ్వు చూడు ఫార్మర్స్, ఇగో ఈ ఫార్మర్ శ్రీకాంత్ ఎంత చేశాడు, వీళ్ళు ఇంత చేశారు, వీళ్ళు ఇంత చేశారు అనేది దాన్ని, ఆ స్టోరీస్ని మనం పాజిటివ్ వే కంటే కూడా వాళ్ళకి కావాల్సిన వేలోకి వాళ్ళు ప్రమోట్ చేసుకొని బిజినెస్ని ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ అనే దాని మీద ఇవాళ మన హెల్త్ని, నేను తినే ఫుడ్లో కూడా నన్ను నేను చంపుకుంటున్నాను అనేది కూడా ఫార్మర్ తెలియని పరిస్థితిలోకి తీసుకెళ్ళిపోయాము. సాడ్. కానీ ఈ ఒక్క ఇంప్రెషన్ తోటి మీరు బయటికి వెళ్తే మీరు ఇండస్ట్రీని కానీ టోటల్ ఫార్మర్ కమ్యూనిటీని యూఆర్ గోయింగ్ టు కిల్. ఎందుకు కిల్ అవుతుందంటే రీసెర్చరు ఫార్మర్కి, గవర్నమెంట్కి బ్రిడ్జ్ ఈజ్ రీసెర్చర్స్.
ఈ రీసెర్చర్సే ఇఫ్ దే కాంట్ గివ్ ఎ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ టు ద గవర్నమెంట్స్. ఇప్పుడు ఒక శ్రీకాంత్ని తీసుకెళ్ళి నువ్వు ఎంటర్ప్రైనర్ చేసావంటే ఓకే, శ్రీకాంత్ ఈజ్ హ్యాపీ, ఆల్వేస్ హ్యాపీ. బట్ ఎంతమంది శ్రీకాంత్స్ ఉన్నారు ఇండియాలో? ఇదే స్టోరీ సార్, వాళ్ళ బిజినెస్ కాదు ఏదో, శ్రీకాంత్ స్టోరీ ఏందనేది తెలుసుకోండి. సూర్యకాంత్ ఎక్కడి నుంచి, హౌ డిడ్ ఈ గ్రో అనేది తెలుసుకోండి. ఒక ట్రెడిషనల్ ఫార్మ్ నుంచి ప్రొటెక్టెడ్ కల్చర్ వచ్చినాక గ్రోత్ ఏంటి, వాట్ ఈస్ దట్ అనేది తెలుసుకోవాలి. కానీ సింప్లీ సార్ నువ్వు ఎంటర్ప్రెనర్ మీరు యు ఆర్ నాట్ ఎ ఫార్మర్ అనే దాన్ని ట్యాగ్ లైన్ చేస్తే, ఇదే ట్యాగ్ లైన్ ఇట్ రిప్లైన్స్ ఫర్ ఎవ్రీబడి కదా. ఇండియాలో బిగ్గెస్ట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అన్నది మనకి అగ్రికల్చరే కదా సార్. మైండ్ సెట్ అంటే మీరు చెప్తుంటే మైండ్ సెట్ ఎలా అర్థమవుతుందంటే, ఇండియా నుంచి గవర్నమెంట్ వచ్చే రీసెర్చర్స్ ఒక ఫార్మర్ని బిజినెస్ మ్యాన్ లా తీసుకోవట్లేదు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ రెవెన్యూ. ఇక నేను చాలా చెప్తాను. గవర్నమెంట్స్ ఏమంటుంది, ప్రతి గవర్నమెంట్స్ ఏమంటున్నాయి, మేము ఫార్మర్స్కి సబ్సిడీస్ ఇస్తున్నాం, మేము ఫార్మర్స్కి సపోర్ట్ ఇస్తున్నాము, మేము ఫార్మర్స్కి చాలా చేస్తున్నారు. ఐ అగ్రీ, నేను దాంట్లో ఎక్కడ కూడా డిఫర్ కాదు. కానీ వాట్ ఈస్ ద పే బ్యాక్ టు ద కమ్యూనిటీ, వాట్ ఈస్ ద పే బ్యాక్ టు ద ఫార్మర్? ఏమిస్తున్నాడు? సరే, ఇవాళ ఒక ఫర్టిలైజర్ కొంటుంటే హౌ మచ్ జిఎస్టీ ఈస్ పేయింగ్, ఎంత రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు, ఎవరు ఇస్తున్నారు? ఇవాళ నువ్వు సాఫ్ట్వేర్, నువ్వు హైదరాబాద్ చుట్టూ నువ్వు ఇంత గ్రో చేసుకున్నారు. ఒక రూరల్ డిస్ట్రిక్ట్లోకి పోయి, ఒక నిజామాబాద్లోకి పోండి, ఒక బోధన్లోకి పోండి, ఒక కరీంనగర్లోకి పోండి, అక్కడ నీకు ఆ ఉన్న ప్లేస్లో ఆ అగ్రికల్చర్ దగ్గర ఫార్మర్ ఒక్కడే కదా రెవెన్యూ రూరల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాడు. అండ్ జిఎస్టీ పే చేస్తున్నాడు, ప్రతి ఇన్పుట్స్ మీద జిఎస్టీ పే చేస్తున్నాడు. ఈజ్ ఇట్ నాట్ ఫార్మర్ రెవెన్యూ ఇవ్వట్లేదా? నువ్వు ఇచ్చే సబ్సిడీ ఎంత? ఫార్మరు ఇవాళ నేనున్నానండి, ఫ్లోరికల్చర్ చేస్తాను, పర్ మంత్ ఇన్పుట్స్ మీద పర్ ఎక్కరు లేబర్కి కానీ ఫర్టిలైజర్ కెమికల్కి కానీ అదర్ ఆల్ టు గ్రో చేయాలంటే ఒక 1 lakh రూపీస్ ఈజ్ మై ఇన్వెస్ట్మెంట్ పర్ మంత్. నా ఫామ్ ఒక 1 acre రన్ చేయాలంటే ఒక 1 lakh. ఈ 1 lakhలో ఎంతమంది బెనిఫిషరీస్ ఉంటారు? నేను ఒక 1 lakh రూపీస్ రన్నింగ్ కాస్ట్ నేను మాట్లాడేది. గ్రీన్ హౌస్ వేస్తే 18% ఉంది, ఇరిగేషన్ తీసుకుంటే 18% ఉంది, ఇవన్నీ చేస్తున్నాం. ఇవాళ ఒక 50 లక్షలు నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటే దాంట్లో 18% స్ట్రైట్లీ జిఎస్టీ వెళ్తుంది. కరెక్ట్, 100%. అట్లా ఇప్పుడు ప్రతి ఒక్కటి ఈ రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ఫార్మరే కదా ఇవ్వగలుగుతుంది. వై ఫార్మర్ని కూడా ఎడ్యుకేట్ కానివ్వండి, ఫార్మర్ని కూడా హ్యాపీ లివింగ్లోకి రానివ్వండి, హ్యాపీ ఫార్మర్ని కూడా ఐడెంటిఫై చేయండి. ఓకే, ఎంటర్ప్రీనర్స్గా ఐడెంటిఫై చేసి చేయనండి, బట్ అది ఒక నెగిటివ్ వేలో ఎంటర్ప్రీనర్ చేయొద్దు. ఇప్పుడు అందరూ ప్రతి ఊర్లో ఒక రైతు ఉన్నాడంటే ప్రతి ఊర్లో అందరూ సక్సెస్ఫుల్గా ఉండలేరు. ఒక 4-5 ఈయన ఉన్న 4-5 కూడా ఏం చేస్తారంటే ట్రావెల్ చేసి వేరే దగ్గరకు పోయి కొద్దిగా టెక్నాలజీస్ని అడాప్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ ఫామ్స్లో ఇవన్నీ చూసి, ఇప్పుడు మీరు ఉన్నారు ఒక పాడ్కాస్ట్ చేస్తున్నారు, దీన్ని చాలామంది అందరూ చూడలేరు. చూడగలిగిన వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి మీరు ఒక ఎఫర్ట్ పెట్టారు. ఈ ఎఫర్ట్ని ఎంతమంది తీసుకుంటారు, ఎంతమంది ఇంప్లిమెంట్ చేస్తారు? చూడటం 100 మంది చూడొచ్చు, కానీ ఇక్కడ చూడటం అనేది గొప్పతనం కాదు, దాన్ని టేక్ అవేని ఎంతమంది ఇంప్లిమెంట్ చేయగలుగుతారు? యాక్షన్ పెట్టగలిగినప్పుడే నువ్వు సక్సెస్ని చూడగలుగుతావు. ఇవాళ చాలా చూస్తూ ఉంటాం, మనం కూడా చాలా వీడియోస్ చూస్తాం, కానీ టేక్ అవే లేకపోతే చూడటం వల్ల కూడా వేస్ట్. మీ ఎఫర్ట్ వేస్ట్, నీ టైం వేస్ట్. మీరు ఇలాగా పాజిటివ్ సైడ్ ఆఫ్ దీన్ని మార్కెట్ చేస్తున్నారంటారు. ఇదన్నిటినీ ఫండ్ చేస్తుంది ఫర్టిలైజర్ మాఫియానా ఒక రకంగా? ఎందుకంటే ఒకవేళ ఎవరైనా ఇది దీంట్లో స్కోప్ ఉందని అర్థమైతే ఎక్కువ మంది వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు, వచ్చిన వాళ్ళు మళ్ళీ వాళ్ళు ఫర్టిలైజర్స్ కొనుక్కుంటారు. దట్ ఈస్ ద డ్రైవింగ్ ఫోర్స్. నేను ఒక్కళ్ళ మీద నేను ఐ డోంట్ వాంట్ టు బ్లేమ్, బట్ ఇప్పుడు దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్. ఇప్పుడు ఒక ఫార్మర్కి ఫర్టిలైజర్ కెమికల్ అనేది ఒక హార్ట్ లాగా అయిపోయింది. వాళ్ళు ఫర్టిలైజర్ కెమికల్ లేకపోతే నువ్వు లేవు, నువ్వు వేస్ట్, నువ్వు నాలెడ్జ్ లేదు, నువ్వేం చేయలేవు, ఇవాళ నువ్వు ఏ ఊర్లోకి పోయినా నీకు బ్యానర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఏ ఫామ్ దగ్గరకు పోయినా ట్యాగ్ లైన్స్ కానీ ఏది ఎక్కువ కనపడుతుంది? కెమికల్ ఫర్టిలైజర్. వై? మీరు చెప్పండి, ఎందుకని? ఆర్ దే నాట్ ఇన్ఫ్లుయెన్సింగ్? ప్రమోట్ చేస్తున్నారు కాబట్టి దే ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్. ఒక రైతుదే ఫోటో వేసేసి ఒక డబ్బా పట్టుకొని నుంచోకంగా వాడు 10 మంది రైతులు అయ్యో ఆ రైతు అది కొట్టంగానే అన్నాక ఒక ఊరు మొత్తం ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది.
నేను ఒక రీసెంట్గా ఒక తమిళనాడు వెళ్ళాను. తమిళనాడులో ఐ డోంట్ వాంట్ టు నేమ్ ద కంపెనీ ఆర్ అని, ఆర్గానిక్ అనేది ఒకటి కంటెంట్ని తయారు చేసి అతనే ఒక ఫార్ములేషన్ ఆఫ్ ఒకటి చేశారు. వాళ్ళ మార్కెటింగ్ ఎక్కడ తెలుసా? తెలంగాణ, ఆంధ్ర. ఆయన టర్న్ ఓవర్ ఎంత తెలుసా? 500 కోట్లు అన్నాడు. ఐ వాజ్ షాక్డ్. ఎట్లండి అని అంటే, నా ఫార్ములా ఎవరికి చెప్పడు, ఏం కలిపాడో తెలియదు. దేర్ ఈజ్ అ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4, లెవెల్ 5 ఒక ఫార్మర్కి ఒక కిట్ లాగా తయారు చేశాడు. చెట్టు పెట్టినప్పుడు లెవెల్ 1 కొట్టాలి, ఒక 15 రోజుల తర్వాత లెవెల్ 2, లెవెల్ 3 అట్లానే ప్రొడక్షన్ వచ్చేదాకా ఒక 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 ట్యాగ్ లైన్ ఇచ్చేశాడు. ఆయన బిజినెసింగ్ ఐడియాలజీ ఏంటి తెలుసు? ప్రతి ఊర్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఉంటాడు. ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఊళ్ళో పెద్దలాగా, అతని మాటని ఫాలోవర్స్. అంటే ఆయన చేసింది ఆయన చేసాడు కరెక్ట్ అనే దాన్ని ప్రతి ఊర్లో ఉంటారు, ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో ఉంటారు. వాళ్ళని ట్రాప్ చేయగలిగాడు. వాళ్ళకి ఒక ట్రాక్టరో, మీరు బెస్ట్ ఫార్మర్ అని ఒక ట్రాక్టరో, ఒక బైకో, ఏదో మొబైలో ఏదో ఇవ్వగలిగాడు. అతనికి ఫ్రీగా ఇచ్చాడు. ఇచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ని చేసినాక అది బెస్ట్ వచ్చిందా లేదా అనేది కూడా సెకండ్ లెవెల్ ఆఫ్ డిస్కషన్ అయితే, అబ్బా ఈ ప్రోడక్ట్ వాడినాక నేను బెటర్ అయ్యాను అనే ఒక యాంగ్జైటీ. ఇతను ఫ్రీ అవుతున్నాడు, అతను వెనక ఉన్న 90 మంది 95% కొనుక్కున్నారు. అంటే ఆర్గానిక్. ఎట్లా ఆర్గానిక్? అంటే ఏమున్నాయి, ఏం చేస్తున్నారు? ఎవరైనా మన గవర్నమెంట్స్ పట్టించుకుంటున్నారా? ట్రాన్స్పరెన్సీ లేదు. ఆర్గానిక్ అని అంటే ఎవడైనా వచ్చి మార్కెట్ చేసుకోవచ్చు, ఏ ప్రోడక్ట్ అయినా చేసుకోవచ్చు. దాంట్లో నువ్వు కెమికల్లో 2-3 కెమికల్స్ నీకు ఎట్లా తెలుసు? సెకండ్ వారంలో వచ్చేసి పలానా రోగం వస్తుంది, పలానా ఇదే కొట్టాలనేది ఎట్లా తెలుసు? నువ్వు చెట్టు పెట్టక ముందు, నువ్వు నీ ఫ్యాక్టరీలో ఒక 6 నెలల ముందు ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ ఇవాళ మొక్క పెట్టినప్పుడు ఇది కొట్టాలి, మొక్క అయిన తర్వాత 15 రోజుల తర్వాత ఇదే కెమికల్ కొట్టాలి, వాడు ఆర్గానిక్గా వాళ్ళు చేసిన కాంబినేషన్ ఇదే కొట్టాలి, ఒక నెల రోజుల తర్వాత ఇదే ఎట్లా తెలుసు? అగైన్ సరే, ఇతను చెప్పింది వాస్తవం అని అనుకుందాం. రైతు గ్రోత్ ఎందుకు లేదు? ఇప్పుడు ఎవరైనా కానీ ఇవాళ నేను ఒక స్టేజ్ నుంచి ఒక స్టేజ్కి వచ్చాను. ఎందుకు వచ్చాను? ఒక ట్రెడిషనల్ ఫామ్ నుంచి ఒక ప్రొటెక్టెడ్ ఫార్మింగ్లోకి, దాంట్లో ఉండే బెస్ట్ దాన్ని చూడగలిగే కాబట్టి నా గ్రోత్ వచ్చింది. సరే, మీరు ఇంత చేస్తున్నప్పుడు ఆ ఫార్మర్లో ఉన్న గ్రోత్ ఎక్కడుంది? ఎవరినైనా ఎట్లా అసెస్ చేయగలుగుతాం? వాళ్ళు సంపాదించే, ఇప్పుడు ముందు ఎకరానికి ఇప్పుడు వరేసారు, వరేస్తే మనం ఏమనుకుంటాం, ఊళ్ళో ఒక 20 నుంచి 50 వేలు బాగా పండిస్తే ఒక 50 వేలు సంపాదిస్తాడరా ఒక రైతు అనుకుంటాం. అవును. 50 వేలు అనేది ఎనీ ఫార్మర్ వాళ్ళు చేసే ప్రాక్టీసెస్లో ఈ 50 వేల నుంచి ₹1,00,000 తీసుకొచ్చినప్పుడు నువ్వు చేసే టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ అయినట్టు. అక్కడ ఆ ₹1,00,000కి నువ్వు వర్త్ అయ్యావా లేదా? ఆ అసెస్మెంట్ ఎవరు చేస్తారు? మళ్ళీ ఏ కెమికల్ కంపెనీ అయినా చేస్తుందా? లేదు. చేయగలిగింది కూడా ఎట్లా చేస్తారు? ఎవరో బెస్ట్ ఫార్మర్ దగ్గర పోయిన తర్వాత ఒక బయట తీసుకొని, ఈ ఫార్మర్ నా కెమికల్ వాడటం వల్ల, నా ఇది వాడటం వల్ల ఇది బెస్ట్ అయ్యాడు. అది ఎంతమందికి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది? మీరు చెప్తుంటే నాకు ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ రిలేట్ చేసుకుంటాను సార్. ఈ 1, 2 అంటూ ఉంటారు కదా, చాలా వరకు ఎవరికి వాళ్ళ స్కూల్లో చదివే, కాలేజ్ చదివిన పిల్లలు కాదండి సార్, వెళ్ళి డబ్బులు ఇచ్చి వాళ్ళని కొనుక్కొని వీడు మా కాలేజీలో చదివారని చెప్పుకుంటారంట. ఇది కూడా అలానే ఉంది సార్. ఇట్లా ఉంది. ఇది వాస్తవాలు అందరికీ తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, గవర్నమెంట్కి తెలుసు, ఎవరికి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఆ సిస్టమ్ ఈజ్ పొల్యూటెడ్. అగైన్ మళ్ళీ నేను అదే అంటాను, అక్కడ కూడా పొల్యూషన్ అయిపోయింది, కెమికల్ పొల్యూషన్ ఆర్ ఎనీ పొల్యూషన్. అది లేకుండా వాళ్ళు మనం బతకగలుగుతామా? మళ్ళీ నేను నా ఫార్మింగ్ చేయగలుగుతానా? మీరు అడగొచ్చు నన్ను, నువ్వెంత కెమికల్ ఐ కెన్ ఓన్లీ నా ఫామ్లో కూడా ఒక 20-30% నేను రెడ్యూస్ చేయగలిగాను. మళ్ళీ నేను కూడా ఆ రేస్లోనే ఉండాలి కదా. ప్రొడక్షన్ మెయింటైన్ చేయాలి, సాయిల్ హెల్త్ని మెయింటైన్ చేయాలి, ఈ మాట్లాడే మాటలకి కొద్దిగా రివలెంట్గా ఉండాలి, రైట్, ఇవన్నీ చేయగలగాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ ప్రొడ్యూస్ అయినప్పటి నుంచి ఒక లాస్ట్ పర్సన్కి వచ్చే వరకు ఎన్ని చేతులు మారుతాయి సార్? ఇది ఇప్పుడు ఇవాళ ముందు ఫార్మర్ గ్రో చేసినాక హోల్సేలర్ సిస్టమ్ ఉండేది, హోల్సేలర్ నుంచి రీటైలర్ నుంచి డెకరేటర్స్, అట్లా ఒక 4 స్టెప్స్ ఉండేవి. ఇవాళ ఫార్మర్ కూడా చాలా స్మార్ట్ అయిపోయారు, అవుతున్నారు కూడా. ఎందుకంటే యంగ్ జనరేషన్ కూడా వస్తున్నారు. ఈ కొద్దిగా యూట్యూబ్స్లో కానీ, ఇన్స్టాస్లో కానీ, ఫేస్బుక్స్లో కానీ ఇన్ఫర్మేషన్స్ టూ మచ్ ఆఫ్ అవైలబిలిటీ వచ్చిన తర్వాత ఫార్మరు కస్టమర్ దాకా రీచ్ అయ్యే సిచ్యువేషన్ చాలామంది ఉన్నారు. సక్సెస్ఫుల్ ఫార్మర్ కూడా వాళ్ళే. ఎలా చేస్తున్నారు సార్ వాళ్ళు? ఇప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేసి
హోల్సేలర్ కంటే వాళ్ళు ఏమంటారు మార్కెట్ బేసు, సార్ మార్కెట్ డౌన్ ఉంది అది ఉందని. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎండ్ యూజర్. ఇవాళ సబ్స్క్రిప్షన్స్ అనే మోడల్స్ వచ్చినాయి. ఒక్క కమ్యూనిటీ ఉంది. ఇప్పుడు నేను ఒక కమ్యూనిటీలో ఉంటాను. నా కమ్యూనిటీలో అది ఎట్లా స్టార్ట్ అయింది అనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చిన తర్వాత ద హోల్ వరల్డ్ వాజ్ స్లెప్ట్. ఫ్లవర్స్ అనేది వస్తూ ఉన్నాయి. ఎవరు అది ఎసెన్షియల్ కాదు, నెససరీ కాదు, గవర్నమెంట్స్ కూడా పర్మిషన్ ఇవ్వలేదు, ఏదీ లేదు, అది మొత్తం డిస్కార్డ్ అవుతుంది. సరే మేము ఎట్లయితే ఆర్గనైజేషన్లో ఉన్నాం, ఫ్రంట్ లైన్లో ఉన్నాం, ఎట్లా చేయాలి దీన్ని అన్న తర్వాత సరే దీన్ని ఏదో ఒక రూపంలో ప్రైజ్ లేకపోయినా అట్లీస్ట్ పీపుల్కి ఉన్న ఆ సాడ్నెస్లో మనం ఒక హ్యాపీనెస్ మూడ్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఆ వరల్డే సాడ్నెస్లో. అప్పుడు మేము గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ అడిగి, సార్ మాకు ఒక పర్మిషన్స్ ఇవ్వండి, మేము అమ్మగలిగితే అమ్ముతాం, లేకపోతే వాటెవర్ మాకు పోతానికి మా ఫామ్ నుంచి సిటీస్ దాకా రీచ్ అవుతానికి ఒక అవకాశం సప్లై చైన్ ఇవ్వండి. ఇచ్చినప్పుడు పోతే ఎవరు కొంటలేదు. అప్పుడు మేము కమ్యూనిటీస్లోకి పోయేసి ఫ్రీగా డిస్ట్రిబ్యూషన్ చేసాం. ఫ్రీగా మీరు తీసుకోండి, పెట్టుకోండి. వాళ్ళ ఇళ్లలో పెట్టుకున్న తర్వాత ఒక 15-20 రోజులు అయిన తర్వాత మళ్ళీ ఎవ్రీడే పోలేం కదా. ఆ ఫస్ట్ మనకు కూడా ఒక ఎనర్జీ ఉంటుంది, తీసుకెళ్ళాలి, ఏదో చేయాలనుకున్నా చేసిన తర్వాత మనం ఆపాం. మనకు కూడా కాస్టింగ్ ఉంది కదా. ఫ్లవర్లో డబ్బు రావట్లేదు, మళ్ళీ అది కట్ చేయాలంటే హార్వెస్ట్ లేబరు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ మనం కూడా ఒక కన్ఫ్యూజన్. ఒక 15 రోజుల తర్వాత కొన్ని కమ్యూనిటీస్, సార్ మీరు ఫ్లవర్స్ మాకు చాలా చాలా ఆనందం ఇచ్చింది, మేము వాళ్ళ ఫీలింగ్ని వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని అవన్నీ చెప్పారు, మాకు చాలా లోలో ఉన్నదానికి మాకు హ్యాపీగా ఉంది సార్, మాకేమైనా ఇవ్వగలుగుతారా అంటే మళ్ళీ మన బాధను మనం చెప్పుకున్నాం. అమ్మ ఇంత రావాలంటే మాకు కాస్టింగ్, పర్వాలేదు సార్ మీరు కాస్ట్ తీసుకొని మాకు సప్లై చేయండి, మాకు ఇన్ని పని. మరి ఒక్కళ్ళకిద్దరికి రావాలంటే ఫార్మ్స్ అన్ని 40-50 రూపాయలు. లేదు మా కమ్యూనిటీలో మా గ్రూప్స్లో మేము మెసేజ్ పెడతాము, మీరు ఒక రోజు రండి, మేమందరం వచ్చేసి కొనుక్కుంటాము. అట్లా ఒక ట్రక్ను పెట్టాం, ఫ్లవర్ ట్రక్ అని. ఏంటి, ఫార్మ్ టు హార్ట్స్ అనేది ఒక సబ్స్క్రిప్షన్ మోడల్ లాగా నేనే స్టార్ట్ చేసి ఫామ్ నుంచి ప్రొడ్యూస్ అయిన ఫ్లవర్స్ తీసుకెళ్ళి పలానా రోజు వస్తున్నాము అని కమ్యూనిటీలో వాళ్ళకి పెట్టంగానే వాళ్ళు వచ్చేసి ఆడ స్కానర్ కోడ్ తోటి స్కాన్ చేసేసి మనకి పేమెంట్ ఇచ్చేసి తీసుకెళ్ళి. అది ఇవాళ ఒక చిన్న థాట్, ఆ కోవిడ్ అనే థాట్. ఎప్పుడే కానీ నీడీ నుంచి మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. అవసరం నుంచి మనకి ఆ రోజు ఆ నీడీ ఏదో ఒకటి చేసాం కాబట్టి ఇవాళ అది వీఆర్ ఏబుల్ టు డూ ఏ గుడ్ బిజినెస్. అది ఎండ్ బిజినెస్. ఇక కస్టమర్, అవునవును. ఇప్పుడు నువ్వు హోల్సేలర్ దగ్గరకు పోతే వాడేమంటాడు, సార్ నేను అమ్మలేను అని అంటారు. కరెక్ట్. డెకరేటర్ దగ్గరకు పోతే సార్ ఈవెంట్స్ లేవంటాడు. కానీ ఎండ్ మార్కెట్ ఆడ ఫీలింగ్స్, ఆ ఫీలింగ్స్ని మనం కనెక్ట్ కాగలిగితే, వాళ్ళ హ్యాపీనెస్ని మనం షేర్ చేయగలిగితే, మన హ్యాపీనెస్ కూడా అది తోడ్పడితే ఇట్ ఈస్ ఏ బిజినెస్. అట్లా చేయగలి. ఇప్పుడు డెకరేటర్స్ ఉన్నారు, కొనుక్కుంటారు. ఐదర్ నువ్వు మనం హోల్సేలర్కి ఇవ్వగలిగితే హోల్సేలర్ దగ్గర నుంచి తీసుకుంటారు, వాళ్ళ దగ్గరికి ఇవ్వగలిగితే వాళ్ళకి కూడా ఏముంటుంది, హోల్సేలర్ దగ్గరికి పోయి వన్ డే నెక్స్ట్ డే వాళ్ళ దగ్గరకు పోగలిగే దానికంటే ఫస్ట్ ఫార్మర్స్ దగ్గర కొనుక్కుంటే నాకు ఇంకా బెటర్ అవుతుందని ఆ కనెక్షన్స్ వాళ్ళు కూడా ఏర్పరచుకుంటున్నారు. రీటైలర్స్ కూడా బిజినెస్ చేయగలిగే వాళ్ళు, ఆ వాల్యూమ్ ఉన్న వాళ్ళు రాగలుగుతున్నారు. కానీ ఆల్ 4 సెక్టర్స్ ఆర్ ఇన్ టచ్ విత్ ద ఫార్మర్స్. సో ఒకవేళ డెకరేటర్స్ అయినా సరే బిగ్గెస్ట్ తీసుకునేది, లేకపోతే ఎక్కడికి వెళ్తుంది మార్కెట్స్లో? సార్ ఇది ఈ 4 యాజ్ మనం డెకరేటర్స్, హోల్సేలర్స్ ఈజ్ అ బిగ్గర్ అప్టేక్. హోల్సేలర్స్ ప్రతి సిటీలో హోల్సేలర్స్ ఉన్నారు, ఈవెంట్ వాళ్ళు ఉన్నారు, ఫ్లోరిస్ట్స్ ఉన్నారు, ప్లస్ 5-star హోటల్స్ ఈజ్ అ వెరీ బిగ్ బిజినెస్. 5-star హోటల్స్లో వాళ్ళ దానికి, ప్లస్ ఇప్పుడు ఈ కార్పొరేట్స్ ఆర్ కనెక్టెడ్ విత్ ద రీటైలర్స్. వాళ్ళకి ఎందుకంటే వాళ్ళకి ఆ సబ్స్క్రిప్షన్స్ లాగా మంత్లీ రీటైల్ ఇట్స్ ఎ వెరీ బిగ్ ఇండస్ట్రీ అండి. ఆ చైన్లో ఇప్పుడు ఒక వెడ్డింగ్ అయితే ఎంతమంది డిజైనర్స్ కానీ, ఎంతమంది వర్కర్స్ కానీ, ఒక ఫ్లోరిస్ట్ షాప్లో ఎంతమంది, ఇట్స్ అ హ్యూజ్ ఇండస్ట్రీ. ఇవాళ మనం మాట్లాడితే వాల్యూ కంటే కూడా దేర్ ఆర్ సో మచ్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, సెల్ఫ్ జనరేటెడ్ ఎంప్లాయ్మెంట్ విచ్ ఇస్ హ్యాపెనింగ్. సో మీరు పెస్టిసైడ్స్ నుంచి మాట్లాడుతున్నారు కదా సార్, నార్మల్గా ఏమైనా హ్యూజ్ లాసెస్ వస్తాయి సార్? బికాజ్ ఈవెన్ ప్రొటెక్టెడ్ దాంట్లో కూడా మనకి పాలీ హౌస్ వేసుకున్నా, గ్రీన్ హౌస్ వేసుకున్నా కూడా మనకి హ్యూజ్ పెస్ట్ లాస్ అన్నది వస్తున్నాయా ఈ మధ్యన? వస్తాయండి.
పెస్ట్ అనేది ఇప్పుడు ఓపెన్ ఫీల్డ్లో ఉండే పర్సంటేజ్ కంటే లోపల కొద్దిగా ప్రొటెక్టెడ్ కాబట్టి పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. ఆ ప్రొటెక్టెడ్ కూడా ఇనీషియల్ అబ్జర్వేషన్స్లో కనుక అరెస్ట్ చేయగలిగితే ఆ పెస్ట్ తోటి యూ కెన్ డూ బెటర్. లేదు నెగ్లిజెన్స్ ఉంది అంటే అక్కడ కూడా హ్యూజ్ లాసెస్. పెస్ట్ లాస్లో ఇప్పుడు క్యాప్సికమ్ చేస్తున్నారు చాలామంది. పెస్ట్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ గ్రోయింగ్ ఏ క్యాప్సికమ్. ఓకే. త్రిప్స్ అనేది బాగా డామినేట్ చేస్తూ ఉంటుంది ఆ క్రాప్లో. దాన్ని చేయాలంటే వాళ్ళ కెమికల్ ఫర్టిలైజేషన్ కెమికల్స్ ఆర్ టూ బిగ్ ఇన్ దాని కంట్రోల్లో. అట్లా దాన్ని మనం ఇనిషియల్లో కనుక మనం అరెస్ట్ చేయగలిగితే ఇట్ ఈస్. చేయలేదు అని అంటే ఒక సైకిల్ కనుక ఇఫ్ యూ బ్రేక్ ద సైకిల్ అంటే ఇట్స్ అగైన్ కాస్టింగ్ పెద్దగా. స్టార్టింగ్ ఎవరైనా ఈ ఇండస్ట్రీలోకి వస్తున్నప్పుడు వాళ్ళు చేస్తున్న బిగ్గెస్ట్ మిస్టేక్స్ ఏముంటున్నాయి సార్ ఈ మధ్యలో? బిగ్గెస్ట్ మిస్టేక్ అదే అసెస్మెంట్ చేయలేదు, రీసెర్చ్ చేయకుండా చేయకుండా వచ్చి రావటమే బిగ్గెస్ట్. ఇంకా ఒకటి ఏం చేస్తున్నారు అంటే చాలామంది ఇప్పుడు 3 decades అయిపోయింది ఇండస్ట్రీ మన ఇండియాలో. ఇట్స్ నాట్ అంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఈజీలీ అవైలబుల్. ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నా కూడా ఒక సైజబుల్ బిజినెస్ ఎవరైతే చేయలేకపోతారో, ఒక 1/2 acre ఆర్ 1 acre అని వస్తారు. ఆ 1/2 acre 1 acreలో వాళ్ళు ఫుల్ టైము స్పెండ్ చేయలేరు, నైదర్ ఇక్కడ జస్టిస్ చేయలేరు, వాళ్ళు ఉన్న ప్రొఫెషన్కి జస్టిస్ చేయలేరు. ఎకనామిక్స్ వర్కౌట్ ఐదర్ ఈ బిజినెస్ని సక్సెస్ చేయలేకపోతే అక్కడ కొద్దిగా ఫెయిల్యూర్స్ ఎక్కువగా వినపడుతున్నాయి. సో మినిమం 3 acres తో కానీ స్టార్ట్ చేయాలి. 5 acres 3 to 5 acres తో స్టార్ట్ చేయాలి. కలిగితే వాళ్ళకి ఆ రెవెన్యూ ఏదైతే వస్తుందో, ఇప్పుడు మనం ఒక per acre రెవెన్యూ గురించి మనం అనుకున్నప్పుడు ఈ గ్రీన్ హౌస్ కల్టివేషన్లో ఒక రోజెస్ తీయగలిగితే ఒక 30 lakh rupees రెవెన్యూని మనం జనరేట్ చేయగలుగుతాం per acre. అంటే ప్రొడక్షన్. దాంట్లోంచి ఆఫ్టర్ ఆల్ యువర్ ఎక్స్పెండిచర్స్ ఇవన్నీ పోయిన తర్వాత నెట్ ఇన్కమ్ ఒక ఫార్మర్కి ఒక 10 lakhs ఒకటికి అసెస్మెంట్ చేసుకోగలుగుతాం. అన్నీ నీ ఎక్స్పెండిచర్స్ అన్ని ఒక 10 lakhs నీకు ఒక per acre నుంచి నువ్వు రాగలిగినప్పుడు ఆ 10 lakhs నేను సాటిస్ఫై చేస్తుందా? ఆర్ 2 hectares ఉండగలిగినప్పుడు ఒక 40-50 lakhs నీకు రెవెన్యూ వచ్చినప్పుడు అది నీ ఇంట్రెస్ట్ అనేది టువర్డ్స్ ద ఆ ప్రొఫెషన్లో బాగా డెడికేటెడ్గా ఉంటుంది. అప్పుడు నీకు ఇంట్రెస్ట్ బెటర్ ఉంటుంది కాబట్టి నేను ఆ 2 hectares తోటి చేయగలిగితే వాళ్ళకి ఆ వయబిలిటీ అనేది బాగుంటుంది. కార్పొరేట్ ఫార్మర్ అంటే ఏంటి సార్? అది నాకు డౌటే సార్. నేను ఫార్మర్ అనే వాళ్ళని ఫార్మర్ అనే అంటాను నేను. హౌ బిగ్ వాళ్ళ కష్టానికి తగ్గట్టు ఎవరే కానీ సార్, ఇది ఒక సిస్టమ్, నీ ఆఫీస్లో ఒక 10 systems 10 tables వేసి వర్క్ చేసి 10 మంది వర్క్ చేయాలి. ఇక్కడ నువ్వు అదే దాన్ని 4 floors చేసుకోగలిగితే 400 మంది వర్క్ చేయగలిగా. కానీ ఫార్మరు వాళ్ళు 1 ఎకరం చేసినా 40 ఎకరాలు చేసినా ఎవ్రీడే పోయి దానికి రోగాల కాడి నుంచి పట్టుకొని దానికి ఆ ప్లాంట్ని ఒక ఫార్మరే ఫీల్ అవ్వగలుగుతాడు. దాని క్వాలిటీ ఏంటి, దాని ఏంటి, దాంట్లో ఏం తక్కువ ఉంది, మైక్రోన్యూట్రియన్స్ తక్కువ ఉన్నాయా, లేకపోతే నైట్రోజన్ ఎక్కువ ఉందా, ఏం ఎక్కువ ఉంది, అసలు అది ఏంటి, దాని స్టేజెస్ ఏంటి, పెస్ట్ ఏంటి, ఇవన్నిటిని చూసి చేయగలిగేది. ఫార్మర్ అనేవాడు ఫార్మరేగానే ఉండాలి. కార్పొరేట్ ఫార్మింగ్ అంటే నా లెక్కలో నేను ఎట్లా చూస్తానంటే వాళ్ళు వేరే బిజినెస్లు చేస్తా, ఒక పెద్ద బిజినెస్లు చేస్తా, వాళ్ళు వచ్చి చేయటం అనేది కార్పొరేట్ ఫార్మింగ్ ఉండొచ్చు. కానీ ఏ బేసిక్ ఫార్మరు దాని మీదే బతుకుతున్న వాళ్ళు ఏ సైజ్ అన్నా చేయని ఇట్స్ ఎ ఫార్మర్ కమ్యూనిటీ అని నేను. ఎందుకంటే ఎస్ఆర్ గ్రూప్ కొన్ని పెద్ద గ్రూప్, ఎస్ఆర్ గ్రూప్ అని మన చాలా పెద్ద గ్రూప్స్. సో వాళ్ళు ట్రై చేశారు, వాళ్ళు వచ్చి మార్కెట్లో వచ్చి ట్రై చేసి మీరు అన్నట్టే చాలా చేతులు కాల్చుకొని ఇది మేము చేసేది కాదు, ఇది దీనికి ఫార్మర్సే రైట్ అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను చెప్తా అదే. ఇప్పుడు ఇక్కడ ఫార్మర్కి కార్పొరేట్కి ఫార్మరే గ్రోవరు, ఫార్మరే టెక్నికల్ పర్సను, ఫార్మరే మార్కెటింగ్ పర్సను, ఫార్మరే ఇన్వెస్టరు, ఫార్మరే జనరల్ మేనేజరు, ఫార్మరే మేనేజరు, ఫార్మరే సూపర్వైజరు. ఇన్ని సెక్టర్స్ ఒక పర్సన్ చేయగలుగుతున్నాడు. నీ కార్పొరేట్లోకి పోతే డిఫరెంట్ లెవెల్స్. కరెక్ట్. ఫైనాన్స్ డైరెక్టర్ ఉంటాడు, ఒక ఫైనాన్స్కి ప్రొడక్షన్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, జనరల్ మేనేజరు, సూపర్వైజర్స్, టూ మెనీ లెవెల్స్. కాస్టింగ్ ఫార్మర్ ఒక 5-6 సెక్టర్ల ఆఫ్ వర్క్ని చేయగలిగిన, ఇక్కడ 5-6 లేయర్స్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ కాస్టింగ్కి ఫార్మర్ కాస్టింగ్కి వయబిలిటీ రాస్తుంది. రైట్. ఇంపోర్ట్ వర్సెస్ ఎక్స్పోర్ట్ మార్కెట్ ఎంత వరకు మనం ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేయగలుగుతున్నాం సార్? సార్ బిఫోర్ కోవిడ్ దాకా ఇండియా వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఎక్స్పోర్ట్స్ అండి, బాగా చేయగలుగుతున్నాం. కానీ మనకు ఒక బ్యాడ్ లక్ ఏంటి అంటే కోవిడ్కి ముందు ఫ్లైట్ ఇండియా నుంచి వెళ్ళే ఎనీ ఫ్లైట్ ఛార్జెస్ వాజ్ వెరీ లో.
ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఎయిర్లైన్స్ హ్యాస్ ఇంక్రీస్డ్ బై 200%. వాళ్ళ ఫ్లైట్ వాళ్ళ లాసెస్ని వాళ్ళ ఆపరేషన్స్కి వాళ్ళు ఒక 200%. సరే అది ఒక రేంజ్లో యాక్సెప్టెన్స్కి అనుకున్న తర్వాత కూడా ఇంకొక బిగ్గెస్ట్ ప్రెషర్ ఏంటి అంటే జిఎస్టీ 18% ఇంపోజ్ చేశారు. ఏది? ఫ్రైట్ మీద. ఇప్పుడు ఒక 200% ఫ్రైట్ ఇంక్రీజ్ అయింది. ఇంక్రీజ్ అయిన ఫ్రైట్ మీద యాక్సెప్టెన్స్ వచ్చినా కానీ మొత్తం మీద జిఎస్టీ అనేటప్పటికి ఆ 18% మార్జిన్ ఏదైతే ఫార్మర్కో రాగలిగేది ఉందో మొత్తం నువ్వు ఒక ట్యాక్సెస్ రూపంలో పోయేటప్పుడు ఆ పర్సంటేజ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఇట్ ఈస్ కమ్ డౌన్. అది బిగ్గెస్ట్. కాకపోతే దానికి ప్యారలల్లీ మన డొమెస్టిక్ మార్కెట్స్ ఆర్ కాంపెన్సేటింగ్. బయటికి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు ఏ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు? బిగ్గెస్ట్ మన ఇండియా నుంచి స్కోప్ ఉన్న మా కంట్రీస్ మళ్ళీ అగైన్ దుబాయ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్. మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా బాగుంది. యూరోపియన్ కంట్రీస్కి ఇక్కడ నుంచి బాగానే స్కోప్ ఉంది. ఏషియన్ కంట్రీస్ ఆల్మోస్ట్ ఆల్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నిటికీ మంచి ఎక్స్పోర్ట్స్కి స్కోప్ ఉంది. ఈ ఫ్లవర్స్ వెజిటేబుల్స్కి ఈజీలీ అంటే ఇక్కడ నుంచి ఒక 4-5 అవర్స్లో ఫ్లైట్లో డెస్టినేషన్స్కి రీచ్ అవుతున్నాయి కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ మార్కెట్స్. ఇప్పుడు ఎవరైతే మీరు అంటున్నారు కదా ముందు కోవిడ్ ముందు చేసేవాళ్ళం ఇప్పుడు ఫ్లైట్ పెరిగిపోయిందని చెప్పి, కానీ మార్కెట్ డిమాండ్ అయితే ఉంది. డిమాండ్ ఉంది. సప్లై ఎవరు చేస్తున్నారు సార్? ఇప్పుడు సప్లై వచ్చేసి వేరే కంట్రీస్. ఇప్పుడు నైరోబియన్ కంట్రీస్ ఉన్నాయి, కెనియా. మన ఇండియన్సే బిగ్గెస్ట్ డామినేటింగ్ గ్రోవర్స్ అక్కడ. ఇప్పుడు ఇందాక అంటున్నారు మీరు కార్పొరేట్ అని. మామూలు బేసిక్ ఫార్మర్స్ పోయి ఇవాళ 100 హెక్టేర్స్, 200 హెక్టేర్స్, 500 హెక్టేర్స్ దాకా గ్రో చేసే ఫార్మర్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేసి, ఎందుకంటే అక్కడ నేచర్ సపోర్ట్ చేస్తుంది, లేబర్ సపోర్ట్ చేస్తున్నారు, వాటర్ సపోర్ట్ చేస్తుంది, గవర్నమెంట్ పాలసీస్ అగ్రికల్చర్ సెక్టర్ని ఎక్కడ డిస్టర్బ్ చేయట్లేదు. ఇక్కడ టూ మెనీ డిస్టర్బెన్స్. నీకు ఇక్కడ నువ్వు గ్రో చేయాలనుకుంటే టెంపరేచర్స్, వాటరు, లేబరు, మనం గవర్నమెంట్ మనం ఇక నెక్స్ట్ స్కీమ్స్ ఇంకా నేను అనుకోవటం నీకు నోట్లో కలిపి పెడతానమ్మా అనే స్కీమ్స్ కూడా వస్తాయి. ఇక అంతకంటే ఇప్పుడు అట్లా లేబర్ సబ్సిడీస్ అన్నిటికీ మనం వర్క్ మ్యాన్ని మనం వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్ళగలుగుతున్నాము. అగ్రికల్చర్కి సపోర్ట్ కంటే కూడా అగ్రికల్చర్ నుంచి డివైడ్ చేస్తున్నాం మనం. అయిపోయింది. అక్కడే లేవు, అక్కడ నీకు అన్నీ ఉన్నాయి. ఇవాళ కొంతమంది ఇక్కడ సక్సెస్ఫుల్ ఫార్మర్ రేపు అక్కడికి పోవడనే ఆలోచన కూడా లేదు, ఎందుకంటే అక్కడ నీకు బెటర్గా ఉన్నాయి. ఎక్కడైతే ఉంది బతకాలి. కమ్యూనిటీస్ కూడా సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్లో మన ఇండియన్ కమ్యూనిటీ చాలా పెద్ద, బిగ్ అండి. అసలు చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నారు, మంచి హ్యాపీగా చేస్తున్నారు. హడల్స్ లేవు, ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఆ కంట్రీలో ప్రొడ్యూస్ అయిన ప్రతి ప్రోడక్ట్ ఇట్స్ బీన్ ఎక్స్పోర్టెడ్ టు యూరోపియన్, యూకే, ఇవన్నీ కంట్రీస్కి ఇట్స్ ఇన్ బిగ్గర్ వే. మనం ఏదో ఇక్కడ ఒక 10 ఎకరాలు చేస్తే మనం గొప్ప అనుకుంటున్నాం. ఆడ ఒక 500 హెక్టేర్లు చేస్తే కూడా దే ఆర్ సింప్లీ రన్నింగ్ లైక్ ఏ గుడ్ సిస్టమ్గా రన్ చేస్తున్నారు. అది సార్ కార్పొరేట్ ఫార్మింగ్. అది కార్పొరేట్ ఫార్మింగ్. సో ఒకవేళ నేను స్టార్ట్ చేయాలనుకుంటే ఏమన్నా నాకు రిసోర్సెస్ ఉంటాయి సార్? బుక్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ ఏమన్నా చూడొచ్చా? లేకపోతే మీరు ఏమైనా ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారా? ఎవరైనా రన్ చేస్తున్నారా? సార్ నేనైతే ఏం రన్ చేయట్లేదు, కానీ ఎవరైనా మా ఫామ్కి వచ్చి ఎవరైనా బేసిక్ నాలెడ్జ్ కావాలంటే నేను ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. నాకున్న ఎక్స్పీరియన్స్, నాకున్న ఈ ఒక 30 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈ ఇండస్ట్రీలోన దాని గురించి నేను చెప్పగలుగుతాను. మా ఫామ్కి వచ్చి వాళ్ళు నేర్చుకోగలిగితే, ఆడ ఉండగలిగి నేర్చుకోగలిగితే దగ్గర ఇప్పుడు వస్తూ ఉంటారు, చాలామంది వస్తూ ఉంటారు, నేర్చుకుంటారు. మాకున్న నాలెడ్జ్ని మేము షేర్ చేస్తాం. బుక్స్ అనేది అయితే మనం ఏం చేయలేదు. ఇక ఏదైతే మీలాంటి ఇన్ఫర్మేషన్స్ గ్యాదర్ చేస్తున్నాయో అట్లా చాలామంది యూట్యూబ్స్ అట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ కూడా చాలా అవైలబుల్ ఉంది వాళ్ళైతే. సో నేను ఏం చేస్తాను సార్, కింద గూగుల్ ఫామ్ పెడతాను సార్. ఓకే, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు గూగుల్ ఫామ్ ఫిల్ చేస్తే ఆ ఇన్ఫర్మేషన్ మెల్లిగా మీకు పాస్ ఆన్ చేస్తాను. దెన్ ఐ థింక్ మీరు ఎలాగైనా మెంటర్ చేస్తున్నారు కాబట్టి యంగ్ పీపుల్ని, ఐఎమ్ హోప్ యూ విల్ టేక్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అసలు లిటరల్గా మార్కెట్ గురించి, మార్కెట్ నుంచి జస్ట్ ఇంటర్నేషనల్, ఇక్కడ మార్కెట్ కదా, ఇంటర్నేషనల్ మార్కెట్, గవర్నమెంట్ డిపెండెన్సీస్ అన్నిటినీ మనం లిటరల్ కవర్ చేయగలిగాం. సో ఐ థింక్ ఎవరికైతే ఈ బిజినెస్లో రావాలనుకుంటున్నారో, దే నో ఎ పర్సన్ హూ దే కెన్ ట్రస్ట్. ఒకటి మీరు, ఇంకోటి ఏంటంటే దీని నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందని చాలా ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ దాకా పిలిచి ఇవన్నీ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.